మీరు కూడా చూసే ఉంటారు. క్రిస్మస్ సీజన్ అంతా డ్యాన్సులు, అల్లరి, భయంకరమైన అల్లరి. రీసెంట్గా నేను దగ్గరలోనే చూశాను. ఒక ఫైర్ క్యాంప్ వేసేసుకుని చుట్టూ ఏదో పాటలు పాడుకుని గంతులు వేస్తున్నారు. ఎక్కడెక్కడో గంతులు వేస్తే పోనీ పర్లా, రోడ్ల మీద వేయకూడదు, అందరూ చూసి తప్పుగా అనుకుంటారు. మందిరంలో కూడా వచ్చేసారు. చర్చిలోకి వచ్చేసి చర్చిలో ఏం చేస్తున్నారు తెలుసా? కోలాటం తెలుసా మీకు? నేను మైక్లోనే చెప్తున్నాను, రికార్డు కూడా చేస్తున్నారు. తప్పులేదు, ఎక్కడికి వెళ్ళినా పర్లా. కోలాటం అంటే ఏంటి? నాకు తెలిసి శ్రీరామనవమి జరిగేటప్పుడు చేస్తారు అది కదా. చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఎక్కువ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా ఊర్లో శ్రీరామనవమి జరిగినప్పుడు ప్రతిసారి ఏం చేసేవారు తెలుసా? ఈ కోలాటం బ్యాచ్ని పిలుచుకొచ్చి పాడుతూ ఉంటే కోలాటం చేస్తూ ఉండేవారు. అది క్రైస్తవ మందిరంలోకి వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ సాంప్రదాయాలన్నీ? అన్ని సాంప్రదాయాలు ఇవాళ కోలాటం దాంట్లో వేస్తున్నారు, రేపు పొద్దున్న మొత్తం అందరూ కలిసి కోలాటం కొట్టేసుకుంటారు. అది కూడా జరగచ్చు. మీకు ఇంకో సత్యం చెప్పిన, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను స్క్రీన్ షాట్లు కూడా తీశాను. ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి కదా. మరి నన్ను ఎవరైనా అడిగితే, చర్చిలో స్టేజ్ మీద అమ్మాయి అబ్బాయిలు సినిమా పాటల్లో ఉన్నాయి, వాటికి డ్యాన్స్లు వేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అన్య సాంప్రదాయం అంతా? అంటే అర్థం ఏంటో తెలుసా? సత్యాన్ని గురించిన జ్ఞానం కాదు కదా, అనుభవ జ్ఞానం కాదు కదా, అసలు జ్ఞానమే వాళ్లకు లేదు. అందుకే ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అలా ఉండడానికి వీల్లేదు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉన్నవాడు ఇలాంటి పనికి మాలిన పనులు మందిరంలో చెయ్యరు. ఇటువంటి దౌర్భాగ్యమైన పనులు చెయ్యరు. మీకు సత్యం చెప్పనా? ఈరోజు ఎంతోమంది హైందవ సహోదరులు క్రీస్తుకు దూరం అయిపోవడానికి గల కారణం మనం చేసే పనికి మాలిన పనులు కాదా? అందుకే if the Christians in India are true Christians, India has long ago should have been converted into a Christian country. అసలు భారతదేశంలో ఉన్న క్రైస్తవులే నిజమైన క్రైస్తవులు అయి ఉంటే ఈ భారతదేశం ఎప్పుడో క్రైస్తవ దేశంగా మారిపోయేదని అన్నారు పెద్దలు. భారతదేశ క్రైస్తవ చరిత్రను ఎరిగిన వారు, భారతీయ క్రైస్తవ్యంలో ఉన్న అన్యాచారాలు ఎరిగిన వారు, అన్య సాంప్రదాయాలు ఎరిగిన వారు. నేను ఇలా అన్యులు అంటున్నానని మీరు బాధపడొద్దు. అసలు నాకు హైందవ సహోదరులు అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? వాళ్లకు ఏ ధర్మం అయితే తెలుసో, ఏ సత్యమైతే వాళ్ళకి తెలుసో, ఏ న్యాయం వారు చెప్పుకుంటారో దాన్నే వారు అనుసరిస్తారు. మీకు సత్యం చెప్పనా? న్యాయము ధర్మము అనేది కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఉంటుంది, కానీ క్రైస్తవులను పిలువబడే వారికి న్యాయము ధర్మం ఉండదు. తెలుసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యాయము ధర్మము? ఏంటి ఈ రెండిట్ల మధ్యలో ఉన్న తేడా? న్యాయం అంటే ఏంటి? చెప్పాల్సింది న్యాయం, అనుసరించాల్సింది ధర్మం. ఇది తెలియదు నేడు చాలామంది క్రైస్తవులకి. న్యాయము ధర్మం అంటే భిక్ష అనుకుంటారు చాలామంది. అదేమిటో వింత. మనం చెప్పాల్సింది న్యాయం, అనుసరించాల్సింది ధర్మం. అందుకనే ఫిలిప్ బ్రౌన్ ఆయన డిక్షనరీలో ఆయన రాస్తూ అంటాడు, వేదోక్త విధి అని అన్నాడు ధర్మాన్ని. అందరూ న్యాయవంతులే, న్యాయాన్ని చెప్తారు. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇదే చెయ్యాలి, ఇదే చెయ్యాలి, ఇలా ఉండాలి. చెప్పరా? మీకు సత్యం చెప్పనా? ఈ రోజున ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు, ఏది పాపము, ఏది అవిధేయత, ఏది దొంగతనము, ఏది అబద్ధము తెలియకపోవటం కాదు పొరపాటు. పాపం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారా? అబద్ధం చెప్పేవాడికి అబద్ధం చెప్పడం పాపం అని తెలియదా? దొంగతనం చేసేవాడికి దొంగతనం చేయటం పాపం అని తెలియదా? మరో ఏదో పాపం తప్పు చేసేవాడికి అది పాపం అని తెలియక కాదు సమస్య, తెలియకపోవటం కాదు, దాని నుంచి బయటికి రావటమే. ఒకవేళ మనం చెప్పామనుకోండి, ఇది తప్పమ్మా, ఇది చెడమ్మా, ఇది చేయొద్దనని, ఏడిసేవలే మాకు తెలియదేంటి అని అనుకుంటారు. మాకు తెలుసు, కానీ దాని నుంచి ఎలా బయటికి రావాలో మాకు తెలియదని అంటారు. అందుకే క్రైస్తవులమైన మనము న్యాయము ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. న్యాయం చెప్తాము, ధర్మాన్ని ఏం చేయాలన్నాను? అనుసరించాలన్నాను. వేదోక్త విధి అనగా, విద్ అనగా జ్ఞానము, ఉక్తి అనగా మాట, విధి అనగా చేసే పని అని అర్థం. నా మాట అర్థమైందా? అనగా మనం చేసే పని ఏదైతే ఉంటుందో అది జ్ఞానంతో, సత్యంతో చేయాలంట. అందుకే దాన్ని ఏమన్నారు? వేదోక్త విధి అని అన్నారు. ఈరోజు ఏం చేసాం? వదిలేసాం మనం, దూరం అయిపోతున్నాం మనం. దేనికి? సత్యానికి, జ్ఞానానికి.
లోకంలో ఈ రోజున క్రైస్తవ సమాజం ఇలా పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను మరల చెప్తున్నాను. వారు సత్యానికి దూరం అయ్యి అసత్యంలో వాళ్ళకి తెలిసినదే సత్యం అనుకొని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. క్రిస్మస్ అంటే ఆరాధనని భలే చెప్తాం, క్రీస్తు ఆరాధన అని. ఏంటి క్రీస్తు ఆరాధన? మీకు యథార్థంగా ఒక సత్యం చెప్పనా? ఒకవేళ ఈ భూలోకంలో ఇప్పుడున్న భక్త సమాజం గనక క్రీస్తుని ఆరాధించాల్సి వస్తే నాకు తెలిసి ఒక్కరు కూడా పరిపూర్ణంగా క్రీస్తుని ఆరాధించలేరు. ఈ మాట మరలా చెప్తున్నాను, ఒక్కరు కూడా సంపూర్ణంగా క్రీస్తుని ఆరాధించలేరు. ఎందుకు తెలుసా? మనం అంత గొప్ప ఆరాధికులమేమి కాము. మనలో ఏదో ఒక అవిధేయత, ఏదో ఒక పాపం, ఏదో ఒక చెడు, ఏదో ఒక తప్పైన ఆలోచన మనల్ని వేధిస్తూనే ఉంటుంది ఈ భూలోకంలో. మరి మనం ఎప్పటికీ సంపూర్ణంగా మారుతాం? ఎప్పటికీ మనం పరిపూర్ణముగా మారుతాం అని అంటే దినదినము అనుదినము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు, క్రీస్తుకు ఎవరైతే దగ్గర అవుతారో, క్రీస్తుకు ఎవరైతే చేరు అయిపోతారో వాళ్ళు లోకంలో ఉండలేరండి, పాపానికి దగ్గర అవ్వలేరండి. ఈరోజున మందిరాల్లో కొట్టేసుకుంటున్నారంటే, మందిరంలో తిట్టేసుకుంటున్నారంటే, దేవుని సన్నిధి అనగా ఆయన కనుదృష్టి నిలిచే స్థలం అని తెలిసి కూడా వాళ్ళు పాపం చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకి ఇంకా క్రీస్తుని గురించిన జ్ఞానము. నేను మీకెందుకు చెప్తున్నాను ఈ విషయాలు తెలుసా? మీరెప్పటికీ అలా ఉండకుండా ఉండాలనని. అలా మనం ఉండకుండా ఉందుముగాక. ఎందుకో తెలుసా? దేవుడు దిగి వచ్చింది మనం అల్లరి చిల్లర పనులు చేస్తామని కాదు. ఎందుకు దిగి వచ్చాడు తెలుసా? ఆయన ఎందుకు దిగి వచ్చారు? మనలను తన శరీరంలో భాగంగా చేసుకోవటం కోసం. అందుకే నేను అంటాను, మనం ఖచ్చితంగా భయము మరియు భక్తి కలిగి మనము ఉండాలనని. యోబు గారు ఎంతమందికి తెలుసు ఇక్కడ? అదేంటండి, ఆయనకి మాకు పెద్ద పరిచయం లేదు, మా ఇంటికి ఎప్పుడు రాలేదన్నట్టు చూస్తున్నారు. తెలుసు కదా యోబు గారు నిజమైన ఆరాధకుడండి. ఈ విషయం మీరు ఇప్పటి వరకు విన్నారో లేదు నాకు తెలియదు. ఆరాధకుడంటే యోబు గారే బైబిల్లో నాకు తెలిసి. అసలు క్రిస్మస్లో ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేను నేను. ఎందుకో తెలుసా? మీరు యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలోనే చూస్తే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉంటాయి. మొదటి పుస్తకం ఏది? ఎవరు రాశారు దాన్ని? మోషే గారు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకం ఏమిటి? మొట్టమొదటిగా రాయబడిన పుస్తకం ఏమిటి? మనకు తెలిసింది ఆదికాండం, కానీ మొట్టమొదటిగా రాయబడిన పుస్తకం ఏంటో తెలుసా బైబిల్లో? యోబు గ్రంథం. నిజమంటే మోషే కంటే 1500 సంవత్సరాలకు ముందున్నవాడు యోబు గారు. మీరు చరిత్ర చదవండి కావాలంటే. అబ్రహాము, మెల్కీసెదెకు వాళ్ళ టైంలో వాడు యోబు గారు. మీకు ఇంకో సత్యం చెప్పనా? ఇప్పుడు మనకు చిన్న కష్టం వస్తే మీకు పాస్టరమ్మ గారు ఉన్నారు చెప్పడానికి. ఏమని? భంగపడకండి, బాధపడకండి, దేవుని ఆరాధించండి, స్తుతించండి, ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యము చేస్తారని. మరి నేను అడుగుతున్నాను, యోబు గారికి చెప్పిన పాస్టర్ గారు ఎవరండి? చూపించండి నాకు, ఎవరన్నా చెప్పండి. ఎవరు చెప్తే యోబు ఆరాధించాడు? ఎవరు చెప్తే యోబు దేవుని స్తుతించాడు? ఎవరు చెప్పకుండానే దేవుణ్ణి స్తుతించాడంటే అటువంటి ఆరాధకుడు, అటువంటి ఉన్నతమైన గొప్ప ఆరాధకుడు ఇంకెవరైనా ఉన్నారా? మీకు ఇంకో సత్యం చెప్తున్నాను, మరలా ఇది కూడా చెప్పాలి, ఎందుకంటే ఇది వాడేశాను కనుక. బైబిల్లో నిండు మనసుతో ఆరాధించిన ఆయన ఉన్నాడు. పేరు తెలుసా ఆయనది? కాలేబు నిండు మనసుతో ఆయన ఆరాధించాడట. నేనంటాను, కాలేబు కంటే గొప్పవాడేనా యోబు గారు? ఆ యోబు 28వ అధ్యాయంలో 28వ వచనంలో ఏమంటాడో తెలుసా? చదవండి ఒకసారి. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమనియు నరులకు ఆయన సెలవిచ్చుచున్నాడు అని అన్నారు ఆయన. సరిపోతుంది, నేను చెప్పేశాను కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 28వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు తెలుసా ఆయన? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? యెహోవా అంటే, దేవుడంటే భయభక్తులు. ఈ రోజున ఒక్కడికి ఉందా భయం లోకంలో? ఇక్కడ మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మీకు తెలీదా క్రిస్మస్లు ఎలా జరుగుతున్నాయో? డిస్కో లైట్లు, డ్యాన్సులు,
పనికి మాలిన పనులు, అల్లరి పనులు, సిగ్గు లేకుండా భయం లేకుండా చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుడంటే భయం లేదు వాళ్ళకు. మనం అలా ఎప్పటికీ ఉండకుండా ఉందముగాక. వివేకం అంటే, జ్ఞానం అంటే మనకు తెలిసింది కాదు, మన జ్ఞానం వెర్రితనం అన్నాడు వాక్యంలో. మన వివేకం ఎంత దేవుని ముందు. కనుక ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? సంఘాన్ని పరమగీతముల గ్రంథంలో స్త్రీతో పోల్చాడు. ఈ స్త్రీ దేవుడు అంటే భయభక్తులు కలిగి, మీకు భర్త అంటే స్త్రీకి భయం ఉంటుంది కదా, అమ్మ మీకు ఉంది కదా, పోన్లేండి మీ మగ మహారాజులు అదృష్టవంతులు. చాలా సంఘాల్లో లేవు. కన్నెట్టి ఇలా చూసిందంటే ఇంకా సైలెంట్ అయిపోవాల్సిందే, నోరెత్ మళ్ళీ ఇంక సైగే, ఇంకేం అనక్కర్లా, కంటి చూపుతో కవరేజ్ మొత్తం అంతా మెయింటైన్ చేస్తారనమాట. నేడున్నారు స్త్రీలు అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మళ్ళీ రాత్రికి పోవాను తువ్వా ఉండదన్నమాట. మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు ఇంటి దగ్గర. ఎందుకు ఆ స్థితి వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? భర్త క్రీస్తుకు సమానుడన్న విషయాన్ని సంఘం మర్చిపోయింది. ఎఫెసీ పత్రికలు అదే కదా చెప్పాడు. 5వ అధ్యాయంలో 20 తర్వాత వచనంలో ఏం చెప్పాడు? 23వ వచనంలో క్రీస్తు శరీరమునకు. ఇప్పుడు క్రీస్తుని పోలిన వాడే కదా భర్త. ఇప్పుడు భర్తకి ఏం చేయాలి? లోబడాలి కదా. అందుకే పరమగీతముల గ్రంథంలో దేవుడు సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. సంఘంలో పురుషులు కూడా స్త్రీలే. ఈ స్త్రీలు ఎవరికి లోబడాలి? లోబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అదే ఎఫెసీ పత్రిక తీయండి ఒకసారి, 5వ అధ్యాయం. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీయండి. 5వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నిలుచున్న వాని సంపూర్ణతే ఉన్నది అని అంటాడు అక్కడ. ఏ సంఘమట? ఆ సంఘము అనగా వరుడుగా క్రీస్తు ప్రభు వారు దిగి వచ్చినప్పుడు ఆయన చూసే సంఘం. ఇప్పుడు ఈ సంఘం ఎవరి శరీరం? ఆయన శరీరం అన్న వాళ్ళందరూ ఆయన శరీరంలో భాగం అవుదురుగాక. ఆమేన్ అన్న వారందరూ క్రీస్తు శరీరంలో భాగమైపోదురుగాక. స్పృహలో ఉండండి. ఇప్పుడు ఆ సంఘము ఆయన శరీరము, ఈ సంఘము ఎవరి శరీరము? ఎప్పుడు క్రీస్తు శరీరం అవుతుందో తెలుసా? నేను చదివాను మూలవాక్యంలో, మనుషులందరూ రక్షణ పొంది క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చినప్పుడు. క్రిస్మస్ కదా, సంఘం గురించి ఎందుకని అనుకోవద్దు. సంఘం గురించే క్రిస్మస్. మీకు విషయం చెప్పనా? అసలు క్రిస్మస్ ఉన్నది ఎందుకో తెలుసా? గుడ్ ఫ్రైడే కోసం క్రిస్మస్ ఉంది. తెలుసా మీకు? గుడ్ ఫ్రైడే ఎందుకు ఉంది? ఈస్టర్ కోసం ఉంది. గుడ్ ఫ్రైడే కోసమే క్రిస్మస్. గుడ్ ఫ్రైడే కోసం క్రిస్మస్, ఈస్టర్ కోసం గుడ్ ఫ్రైడే. ఇవన్నీ కలిపే ఉన్నాయి. కానీ అదేంటో వింత, క్రిస్మస్ చేసినంత గొప్పగా గుడ్ ఫ్రైడే చేయరు. ఆ రోజు దీనంగా దిగాలుగా ఉపవాసం ఉండి ఎంతో బాధగా ఏడ్చి బాధపడిపోతారు. ఏడవలసింది మనం కాదు, మన కోసం ఎవరు ఏడ్చారు? అది మర్చిపోతారు జనాలు. అదేంటో వింత. నిజానికి మనం సంతోషించి గంతులు ఎందుకని? నువ్వు చచ్చిపోతే నాకు ఈ భాగ్యము లేదయ్యా అని. మీకు గొప్ప మేలు జరిగిందనుకోండి, ఏం చేస్తారు? సంతోషించి గంతులు వేస్తారు కదా. అది చెయ్యాలి మనం గుడ్ ఫ్రైడే రోజున. ఒకవేళ నువ్వు లేకపోతే నాకు బ్రతుకు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. 40 రోజులు భక్తులు మనకు కూడా వచ్చేసారు కదా, మాలలు వేసుకుంటూ. ఈ 40 రోజులు ప్రార్థనలు పెట్టేసుకుంటారు. 41వ రోజున చూడాలి వాళ్ళ భక్తి. అదేమిటో వింత కదా. 41వ రోజున అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఉంటుంది, మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తారు కదా. మరియమ్మకి ఎందుకంటే గుండు పని లేక ఏం చేసుకుంటుంది ఆవిడ చుట్టూ? అసలు మరియమ్మని దేవుడిగా ఆరాధించడానికి వీలు లేదండి. ఎందుకో తెలుసా? మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. అబ్దుల్ కలాం గారు ఒకసారి హైదరాబాద్ వచ్చారంట, చెప్పాను ఎప్పుడైనా? ఆయన వస్తే అందరూ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఆయన కలవడానికి వెళ్ళారంట. ఆయన బ్రతికున్నప్పుడు, ఆయన అక్కడికి వచ్చినప్పుడు కలవడానికి వెళ్తే ఆయన విమానంలో వచ్చారు. అందరూ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు బొకేలు, దండలు అవి తీసుకుని వెళ్ళారంట, పెద్ద పెద్ద దండలు. ఒక ఆయన పెద్ద దండ వేసుకుని రెడీగా ఉన్నాడంట, అబ్దుల్ కలాం గారు వస్తున్నారు కదా అని. అందరూ వెళ్ళారు. ఆయన విమానం దిగ్గానే ఆయనకి బొకేలు, దండలు వేస్తే ఈయన మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి విమానానికి దండేసాడంట. అదేంటండి అంత ఖరీదైన దండ తీసుకొచ్చి అబ్దుల్ కలాం గారికి వేయకుండా ఆయన వచ్చిన విమానానికి వేసారని అంటే, అబ్దుల్ కలాం గారు ఎంత గొప్పోడైనా తీసుకొచ్చింది విమానమే కదా అన్నాడంట. ఏంటంట? మరియమ్మ తల్లిని ఆరాధించే వాళ్ళందరూ విమానానికి దండేసే వాళ్ళతో సమానం. నేను బహిరంగ ప్రకటన చేస్తున్నాను.
ఎందుకంటే ఆవిడ దేవుడో దేవతో కాదు, మరియ ఉత్తమ స్త్రీ, మరియ గొప్పది, మరియ ధన్యురాలు. ఆవిడ కంటే ఉత్తమమైన స్త్రీ ఆ రోజుల్లో దేవునికి కనబడలేదేమో, అందుకే దేవుడు ఆవిడ్ని ఎన్నుకున్నారు కదా. అంత మాత్రాన దేవుడు అయిపోతుందా? ఆవిడ దేవత అయిపోద్దా? అక్కడికి వెళ్ళి మీరు చేయకుండా పనులన్నీ చేస్తారా? బొమ్మ కింద దండలేసి పూజ చేస్తారా? ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నేడు క్రైస్తవ సమాజం ఉందో తెలుసా? ఇదే పూజ అనుకుని చాలామంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు హైందవ సహోదరులు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దేవుడు అంటే ఇలాగే పూజించాలేమో అనుకుని ఆవిడ కూడా దండేసి దండం పెట్టేస్తున్నారు. దేవుడు మీకు పెట్టేస్తాడు, చేస్తా జాగ్రత్త పిండం. నేను మరలా చెప్తున్నాను, క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం రావాలి మనకు. రక్తం కూడా ఆవిడది కాదు, క్రీస్తుది. అది ఎవరిదో కాదు, అది పరిశుద్ధాత్మ చేత కన్ని కదా ఆయన పుట్టాడు, జన్మించాడని ఉంది అక్కడ బైబిల్లో, అంతే కదా. అంటే ఆయన దేవుడు ఆవిడని ఎన్నుకున్నారు, అంతే అంతే తప్ప ఆవిడ గొప్పదే, ఆవిడ ఉత్తమ స్త్రీయే. ఎంతో అవమానాన్ని భరించింది ఆ రోజుల్లో ఆవిడ. నిజానికి మనమైతే భరించలేము అలాగా. ఏ పాపం చేయని ఈ అమ్మాయి అన్న ఉంటే తన మీద ఇంత ఘోరమైన నింద వేస్తే తట్టుకోగలరు ఎవరైనా? కానీ మరియ తట్టుకోగలిగింది, అందుకే ఆవిడ ఉత్తమ స్త్రీ అయ్యింది. అంత మాత్రాన ఆవిడ దేవత? నేను మరలా చెప్తున్నాను, ఇలా ఎవరైతే తెలియక దేవుణ్ణి దూరం చేసుకుంటారో వాళ్ళు క్రీస్తు శరీరంలో భాగము కాలేరు. నా మాటలు అర్థమవుతున్నాయండి? క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు ప్రభు తప్ప క్రిస్మస్లో మరొకటి లేదు, ఉండడానికి వీల్లేదు. కనుక ఈ క్రిస్మస్ ఎందుకో తెలుసా? మనము ఆయన గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చి, నేను చదివాను కదా ఎఫెసీ పత్రిక 1:23 ఆయన శరీరంలో భాగమైపోవడం కోసమే క్రిస్మస్. ఏ క్రిస్మస్ ఇది? క్రీస్తు శరీరంలో భాగం అవడం కోసం భూలోకానికి దిగి వచ్చాడు. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, నాకు ఒక పాడ్కాస్ట్ చూశాను నేను. అందులో అంబికా దర్బార్ భక్తి తెలుసా మీకు? ఆ పాడ్కాస్ట్ ఆయన మాట్లాడుతున్నారు, వాళ్ళ నాన్నగారు స్థాపించారట పెద్ద ఆయన. అది చెప్తూ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనదండి అన్నాడు. ఏంటది? కాదు, భగవంతుడైన దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు. యేసయ్యే. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే మనం ఆయన్ని చేరుకోగలమా? మీరు వెళ్ళి కలవగలరా యేసయ్యని? కలవలేము మనం. అందుకే ఆయన భూలోకానికి దిగి వచ్చి మనల్ని ఎత్తుకొని హత్తుకున్నాడు ఆయన. ఇది మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానంగా ఆయన్ని దూరం చేసుకుంటున్నాం. అలా మనం దూరం చేసుకోకుండా ఉండాలని ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాంటి లక్షణాలతో తెలుసా? చెడు లక్షణాలతో, అవిధేయత లక్షణాలతో, తెలియని వచ్చి రాని భక్తితో. అందుకే శాస్త్రం చెబుతుంది, కుచితన్ మరయాతీత్ కుమారహ అని అన్నారు. మనలో ఉన్న చెడ్డ లక్షణాలను, అవిధేయత లక్షణాలను చంపడం కోసం భూలోకానికి దిగొచ్చారంట. ఎవరు? కుమారుడు. మన కుమారుడు మనలో ఉన్న చెడు లక్షణాలు చంపుతాడా? మనతో కలిసి చేస్తాడు అవసరమైతే. ఏంటయ్యి మనం చేసే భయంకరమైన పనులు. కానీ ఆ కుమారుడు అటువంటి వాడు కాదుట. ఎలాంటి వాడట ఆయన? మనలో ఉన్న చెడ్డ లక్షణాలను, అవిధేయత లక్షణాలను చంపి మనల్ని నిత్యరాజ్యము చేర్చడానికి దిగి వచ్చిన కుమారుడు ఆయన. మనలో పాపం ఉంది, అవిధేయత ఉంది. మనము పుట్టినప్పటి నుంచి పాపులమే. అందుకే జన్మనో జయతే శూద్ర కర్మనో జయతే ద్విజ అని శాస్త్రం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఏ భేదమును లేదు, అందరూ అంటే ఎవరో మంచివాళ్ళు లేరట. కానీ అదే వాక్యం ఇంకో మాట అంటుంది, నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూర వృక్షము వలె. మనము నీతిమంతుల వలె, ఖర్జూర వృక్షం వలె మోగు వేయాలనే ఈ ఉదయకాల సమయం ప్రభులు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి వస్తారు. తద్వారా వాళ్ళు ఆయన శరీరంలో భాగము అవుతారు. క్రీస్తు శరీరంలో భాగం అవుతారు. మీకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు భూలోకంలో ఆయన కలవడానికి కొంతమంది వచ్చారు. ఎవరు వాళ్ళు? కదా, తూర్పు దేశం నుంచి వచ్చారని అన్నారు. ఇప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. తూర్పు దేశం నుంచి వచ్చిన వాళ్ళు బుర్ర తక్కువలు అంటున్నాడు ఒక ఆయన. అంటే జ్ఞానం లేదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు అన్యులు అని చెప్తున్నాడు. అది నాకు పెట్టారు ఎవరో వీడియో. దాని గురించి తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే సరిగ్గా చూడలేదు నాకు టైం లేక.
నేను అంటాను, ఆ జ్ఞానంలో చేంజ్ చేసేది తెలుసా? మీకు తెలుసు, మత్తయి సువార్తలో ఉంటుంది కదా, ఇక్కడ 11వ అధ్యాయంలో ఉంటుంది, 10వ అధ్యాయంలో కదా ఉంటుంది, 11వ వచనంలో ఉంటుంది. ఏమని? వారు ఆ నక్షత్రమును చూసి అతి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి, 11వ వచనంలో ఉంటుంది ఏమని? తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. చూడండి ఇక్కడ ఏం చేశారు తెలుసా? వాళ్ళు తల్లి అయిన మరియను చూశారు, శిశువును చూశారు, వెంటనే ఏం చేశారు? తర్వాత అద్భుతమైన మాట రాసింది, మనకు తెలియని మాట. ఏంటది? చదవండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరే. మరియను పూజించినట్టు ఉందా బైబిల్లో? మరి నువ్వెందుకు పూజిస్తున్నావు ఈరోజు? ఉందా బైబిల్లో మరియను పూజించినట్టు? నా బైబిల్లో లేదు. మరి మీ బైబిల్లో కూడా అలాగే ఉందా? సాగిలపడ్డారు కానీ ఆయనను మాత్రమే పూజించారు. ఎందుకో తెలుసా? వచ్చినోళ్ళు జ్ఞానులు గనుక. అది అసలు విషయం. పూజించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? జ్ఞానులు గనుక ఇద్దరికీ సాగిలపడ్డారు. మరియను మాత్రం పూజించకుండా క్రీస్తుని మాత్రం పూజించారు. ఆయన్ని బొడ్డోడిగా చూడలా, బాలుడిగా చూడలా, పసిబాలుడిగా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? నేడు లూథరన్స్లో, సిఎస్ఐలో, బ్యాప్టిస్ట్లో, నేను ఇంకా పేర్లు చెప్పట్లేదు, అన్ని సంఘాల్లో, డినామినేషన్లలో లాలిలాలో ఎమ్మలాలి లాలయనుచు పాడరే బాలయేసునకు లాలి అంట. దాన్ని తాలింపు పెట్టేద్దా? బాలుడు ఆయన లాలి అని లాలిపాటలు పాడడానికి, జోలపాటలు పాడడానికి. లాలిపాటలు పాడతారా? బొజ్జు పెట్టడానికి. ఆయన దేవుడు. ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. జ్ఞానులు వచ్చి ఏం చేశారు తెలుసా? ఇద్దరిని చూసి సాగిలపడ్డారు. సాగిలపడి ఆయనను పూజించి ఏమిచ్చారు? తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును తెచ్చి అర్పించారు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు. ఎందుకని? జ్ఞానులు గనుక. నేను మరలా చెప్తున్నాను, యేసయ్యను పసిబాలుడిగా చూస్తే ఇంకా మనం అజ్ఞానంలో ఉన్న వాళ్ళతో సమానమే. మీకు ఇంకోసం తెలుసా? ఒకసారి నేను గొల్లపాలెంలో చూశాను. రీసెంట్గా నేను ఏదో ఊరి నుంచి వస్తుంటే అక్కడ కూడా చూశాను. నైట్, అర్ధరాత్రి. మనకు తెలుసు కదా, ఒకసారి నా అన్నయ్య గారు ఆయనే ఏం చేస్తున్నారంటే, ఇంత బుడ్డ బొమ్మ ఒకటి ఉంది, అది వేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఆయన యేసుప్రభువా? నాకు మతిపోయింది, ఏం చేయాలో అర్థం కాల. గుడి చుట్టూ ప్రదక్షిణాలు. ఇంకో విషయం చెప్పనా? పుట్టిల్లో ఒకటి ఉందంట. మరి మీకు తెలుసో లేదు, మరి నేను విన్నాను ఈ విషయాలు. ఏంటంటే ఇలా చేస్తున్నారని అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, ఇన్ని రోజులు అక్కడ పెడతారంటే పుట్టింట్లో, ఆ రోజులు మాత్రం తీసుకొచ్చి ఇప్పుడు ఆయనకి జన్మేస్తారు వాళ్ళు. ఇప్పుడు పిల్లడు పుట్టినప్పుడు ఏం చేస్తారు? అవన్నీ జరిగిపోతాయి. అక్కడ జరిగిపోయి ఉంటే చాలా చాలా చోట్ల, ఒక ఊర్లో ఒక చోట జరుగుతూ ఉంటాయి. తప్పండి, పాపమండి, అది అజ్ఞానం అండి. నేను బాధతో చెప్తున్నాను ఈ మాట. ఏమైపోతామో రేపటి దినాన మనం దేవునికి దూరం అయిపోతే. ఎందుకు ఇటు తెలిసి తెలియని భక్తి? ఎందుకు ఇలాంటి పూజలు, భయంకరమైన పూజలు? ఆయన్ని పట్టుకుని పూజించి బలవంతంగా ఆయన్ని పట్టుకుని ఏదో దేవుణ్ణి పట్టుకున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అది విగ్రహారాధన చేయడానికి వీలు లేదు. నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే నువ్వు ఆయన ఎలా పూజిస్తావో తెలుసా? అనుభవ జ్ఞానంతో, గుండె లోతుల్లో క్రీస్తులా మారిపోయి పూజిస్తావు. నువ్వు క్రీస్తులా మారిపోతావు. ఎందుకో తెలుసా? నీ కోసం దిగి వచ్చాడు గనుక. పుట్టాడంటే బాలుడిగా చూడొద్దు, ఆయన దిగి వచ్చాడు అని ఉంది వాక్యంలో. వచ్చాడు అని అంటే ముందుగానే ఆయన ఉన్నారు అని అర్థం. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనం పరిమితులము గనుక, పాప పంకిలమైన వాళ్ళం గనుక. జీకే చెస్టర్స్ అనే మేధావి అన్నాడు, సూర్యుని ఎవరో ప్రత్యక్షంగా చూడలేరు, కానీ సూర్యుడు లేకుండా దేవుణ్ణి ఎవరు ప్రత్యక్షంగా చూడలేరు, కానీ దేవుడు లేకుండా దేనిని మనము అర్థం చేసుకోలేము. సూర్యుని చూడగలరా ఎవరన్నా? మీరు పోలరైజ్డ్ గ్లాసులు పెట్టుకున్న ఎక్కువసేపు మీరు చూడలేరు. పోలరైజ్డ్ సన్ గ్లాసులు అని ఉంటాయి, అవి పెట్టుకుంటే చూడొచ్చు సూర్యుడిని, కానీ ఎక్కువసేపు మనం చూడలేము. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, కానీ ఎక్కువసేపు మనం చూడలేము. ఎందుకంటే మన కళ్ళు, దేవుణ్ణి చూడగలమా మనము? అందుకే కదా దిగి వచ్చాడు హనుమంతుడు భూలోకానికి. దిగి వచ్చిన ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆయన శరీరంలో భాగమైపోతారు. అదే నిజమైన క్రిస్మస్.
కనుక మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో పండగ చేసుకోవాల్సింది. పండగ అంటే ఏంటి? సంబరం. క్రీస్తుని అనుభవ జ్ఞానంతో ఆరాధించాలి. భారతదేశంలో చాలా పండుగలు ఉన్నాయండి. పెద్ద పండుగలు ఉన్నాయి, చిన్న పండుగలు ఉన్నాయి. 26 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి భారతదేశంలో. వీటన్నిటికంటే గొప్పది, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినము. మన కోసం దిగి వచ్చిన ఆయన జన్మదినము. కనుక నేను చెప్తున్నాను, మొదటిది ఏం చేయాలో తెలుసా? మనము సంపూర్ణమైన జ్ఞానంలోనికి రావడం కోసం మనలో ఉన్న ప్రతి చెడు లక్షణాలని మనం చంపుకొని క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. 2, యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి దిగి రావడానికి గల కారణం ఏంటంటే, ప్రతి మనిషి భూలోకంలో పుట్టిన తర్వాత ఏదో ఒక రోజున పుట్టినవాడు గిట్టక మరణించిన వానికి తూచి ఒకటోదే, రెండోది లేదు. స్పృహలో ఉండండి. పుట్టినవాడు గిట్టక తప్పదు, ఒప్పుకుంటాను. కానీ మరణించిన వారికి మనొక జన్మ అర్జున లేదు. అది అసలు విషయం. ఎందుకని? ఒకటే జన్మ మనకు ఉంది భూలోకంలో. మనం ఇది మర్చిపోయి మరో జన్మ ఉంది అని అనుకుంటే మనం తప్పులోనూ పప్పులోనూ కాలేసినట్టే, మనం పొరపాటులో కాలు పెట్టినట్టే. కనుక ఉన్న ఒక్క జన్మలో, ఈ జన్మలో మనం చచ్చిపోయేలోపు ఏం చేయాలి? సత్యమూర్తిని తెలుసుకోవాలి. 3 కోటి దేవతల్లో అసలు ఎవరు సత్యవంతుడో మనం తెలుసుకోవాలి. నాకు హైందవులు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వాళ్ళకి ఏ ధర్మం అయితే తెలుసో దాన్ని చక్కగా భయభక్తులు కలిగి ఆచరిస్తారు. అంత భయభక్తులు సత్యమూర్తిని తెలుసుకుని నువ్వు చేస్తే ఎంత ధన్యురాలు అయిపోతావు తెలుసా? అందుకే మీరు చెప్పండి, మీరు చేసే భక్తి అంటే నాకు చాలా ఇష్టం. మీ భక్తి నిజమైన దేవుడికి చేస్తే మాకంటే మీరే గొప్పోళ్ళు అవుతారని చెప్పాలి. ఎందుకో తెలుసా? నేడు ఎంతోమంది పాస్టర్ల కంటే హైందవ సహోదరులు చేసే భక్తి చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళు ఎవరన్నా ప్రెసిడెంట్, గ్రామ సర్పంచ్ వస్తే ప్రసంగం ఆగిపోద్ది. ఇక్కడ అయ్యా రండి అని మధ్యలో ఆపేసి పిలిచేస్తారు. మరి వాళ్ళు చిన్న పూజ జరుగుతుంటే సీఎం వచ్చినా సరే కూర్చోండి, 5 నిమిషాలు పూజ అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఉంటారు అలాగ భయం వేసి. కానీ మనకు భయం ఉండదు. నేను ఒకసారి చెప్పినట్టు ఈ విషయం నాకు గుర్తు. అందుకే అటువంటి పవిత్రమైన భక్తి చేసే వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చి సత్యమూర్తిని తెలుసుకుంటే ఎంత ధన్యులవుతారండి. వారికి అప్పుడు ఏ ప్రాప్తి కలుగుద్దో తెలుసా? చనిపోయిన తర్వాత నారాయణ అంటే పరలోకి వెళ్ళిపోతారు అనుకుంటారు పాపం. అందుకని చచ్చిపోయే ముందు ఒకసారి నారాయణ అని అంటారు. ఒక ఆయన నారాయణ అనట్లేదని చెప్పి ఎంతో బ్రతుకులాడుతున్నారు. పళ్ళు కూడా ఊడిపోయినాడికి ఒకసారి నారాయణ అన్నానా నారాయణ అన్నానా అంటుంది. అనట్లేదని చెప్పి ఈయనకి అర్థం కావట్లేదేమో అని చెప్పి నార తీసుకొచ్చి, నార తెలుసు కదా, తాటి కమ్మ తీసుకొచ్చి ఆ నార తీసి చూపిస్తుంటే నారాయణని నారాయణ అంటాడేమో అని ట్రై చేస్తుంటే నారా అండం అనే స్పీచ్ అన్నాడంట. ఈజీగా ఆయన నారాయణ అంటే నారాయణ అంటే పరలోకం వెళ్ళిపోమండి. నిజమైన నారాయణమూర్తి ఒక ఆయన ఉన్నాడు, సత్యమూర్తి. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువు. ఆయన కోసం నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే. ఆయన కోసం ఏ కష్టమైనా భరించడానికి సిద్ధమే. నేను ఏదైనా భరించలేనేమో కానీ క్రీస్తు విషయంకి వచ్చేసరికి నేను అసలు ఉండలేను. భరిస్తాను కానీ ఏదైనా క్రీస్తు విషయంకి వచ్చేసరికి, ఆయన దైవత్వాన్ని తక్కువ చేసే విషయానికి వచ్చేసరికి తట్టుకోలేను. నాకు కోపం వస్తుంది. అందుకే నేను ఇలా మాట్లాడతాను. అంతే తప్ప నాకు వాళ్ళ మీద చులకన భావం కానీ ద్వేషం కానీ ఏమీ లేవు. ఇప్పుడు నేను ఎంతోమంది క్రైస్తవ సమాజం ఇలా పాడైపోతున్నారంటే వాళ్ళకి నాకేమైనా సరిహద్దు గొడవలు ఉన్నాయా? ఆస్తి గొడవలు ఉన్నాయా? వాళ్ళ మీద నాకేమైనా ద్వేషం ఉందా? ఫ్యాక్షన్ గొడవలు ఏమైనా ఉన్నాయా? లేవు. నాకు ఒకటే బాధ ఏంటో తెలుసా? వాళ్ళు సత్యాన్ని సత్యముగా ఆరాధించలేకపోతున్నారని నా బాధ. అందుకే ఈ బాధ నాది. నేను చెప్తున్నాను, మనం స్వర్గాన్ని చేరుకోవాలంటే అందరికీ ఇష్టమే, కానీ అది దక్కాలంటే సత్యమూర్తిని గురించిన అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. పరలోకం అనేది ఉన్నది, అది వాస్తవమైన సత్యం. అది మనం చేరుకోవాలంటే ఒక ఆయన అవసరం. ఆయనే మన కోసం ఈరోజు దిగి వచ్చాడని మనం చెప్పుకుంటున్నామే, పుత్రుడు. అందుకే నరకాంతరయతిహి పుత్ర అని అన్నారు. ఆ పుత్రుడు దేని నుంచి తప్పిస్తాడట? నరకం నుంచి తప్పిస్తాడట. మొదట పుత్రుడు దేని నుంచి తప్పించాలి? కుచితమైన లక్షణాల నుంచి తప్పించాలి. రెండోది నరకం నుంచి తప్పించాలి. ఇప్పుడు మీకు చాలామంది కొడుకులు ఉన్నారు కదా, వీళ్ళు మనల్ని నరకం నుంచి తప్పిస్తారో లేదో కానీ ప్రతిరోజు మనకేం చూపిస్తారు ఇంట్లో? నేను అన్నానా మాట? నేను అనలా, మీరే అన్నారు.
మీకు ఇంకో విషయం, ఇవాళ చూపించిన నరకం మళ్ళీ రేపు చూపించడం. ప్రతిరోజు కొత్తగా నరకాన్ని పరిచయం చేసి నరకము అంచుల వరకు తీసుకెళ్ళి పరిచయం చేసి తీసుకొస్తాడు మనకు పుట్టిన కుమారుడు. కానీ మన కోసం పుట్టిన కుమారుడు అలాంటి వాడు కాదు. ఆయన నిత్య నరకాగ్ని నుంచి మనల్ని తప్పించి స్వర్గ ప్రాప్తిని ఇచ్చే దేవుడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆయన్ని అంగీకరించి ఆయన గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. కుమారుడు ఎందుకు కావాలో తెలుసా? మీకు విషయం చెప్పనా? యేసయ్యే మనకు కుమారుడు, ఆయనే మనకు భర్త, ఆయనే మనకు తల్లి, ఆయనే మనకు అన్న, అక్క, అన్ని వరుసలు ఉన్నాయి. ఒక్క భార్య తప్ప అన్నీ మనకు ఆయన. ఒక్క భార్య కాదంతే, ఆ ఒక్క వరుస తప్ప అన్ని వరుసలు పెట్టుకోవచ్చు ఆయన విషయంలో మనం. ఎందుకంటే మన ఆదరణకర్త, ఓదార్చేవాడు ఆయనే. అంత మాత్రమే కాదు, ఇమ్మానుయేలు చెప్పుకుంటాం కదా, అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని. అలా తోడుగా ఉండే దేవుడు. నీకు భర్త లేకపోతే భర్త, నీకు భార్య లేకపోతే భార్య అవడో, ఆయనే నీకు శిరస్సుగా ఉంటాడు. భార్య తప్ప అన్ని వరుసలు పెట్టుకోవచ్చు ఆయన విషయంలో. నేను అందుకే చెప్తున్నాను, ఆ కుమారుణ్ణి మనం ఏం చేయాలో తెలుసా? పరిపూర్ణంగా అంగీకరించి ఆయన గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. అలా ఎవరైతే వస్తారో వాళ్ళలో ఉన్న కుచితమైన లక్షణాలు పోతాయి. వాళ్ళు నరకాన్ని తప్పించుకునే స్వర్గానికి. యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకానికి రావడానికి కారణం అదే, మనల్ని నరకం నుంచి తప్పించి తన శరీరంలో భాగంగా చేసుకోవడం కోసం. మనం భయంకరమైన పెను ప్రమాదంలో ఉన్నాం కనుక దాని నుంచి రక్షించడం కోసం. అందుకే నేను చదివిన మూలవాక్యంలో మనుషులందరూ రక్షణ పొందాలని అన్నాడు. ఎప్పుడు పొందుతామో తెలుసా రక్షణ? క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చి ఆయన దేవుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే. ఇది మొదటి విషయం. ఇది రెండో విషయం, నరకం నుంచి అప్పుడే మనం తప్పించబడతాం. చాలామందికి తెలియక ఆయన మా గురువు అండి, ఈయన మా గురువు అండి అని చాలామంది గురువులను పూజిస్తున్నారు. గురువు అంటే అర్థం ఏంటో తెలుసా? గుహు అనగా చీకటి, రు అంటే చంపటం. గురువు అనగా చీకటిని చంపేవాడని అర్థం. నేను చెప్తున్నాను, వాక్యంలో కూడా చెప్తుంది, ఈ భూలోకంలో మనం ఎవరిని గురువు అని పిలవడానికి వీలు. ఒకే ఒక్క గురువు ఉన్నారు, పరమ గురువు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. బోధకుడని కూడా మీరు ఎవరిని పిలవకూడదు. ఒకే ఒక్క బోధకుడు ఉన్నారు, ఆయనే నజరేయుడైన. ఇది మర్చిపోతున్నాం నేడు మనం. కనుక చీకటిని చంపి మనకు వెలుగునిచ్చేవాడు ఆయన. అందుకే సామవేదంలో తాండీయ మహాబ్రాహ్మణంలో అంటాడు, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని అన్నాడు. ఆయన భూలోకానికి దిగొచ్చి తన రక్తాన్ని చిందించి మన కోసం పాపమైపోయి మనకేమిచ్చాడు? ఆయన వెలుగునిచ్చాడు, నిత్యత్వాన్ని ఇచ్చాడు. నేను ఇందాక చెప్పా, దేవుడు అంటే అర్థం ఏంటని అన్నాను? వెలుగు అన్నాను. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ ద లైట్, నేనే వెలుగును అని అన్నాడు. అందుకే దివ్యతి ఇహతి దేవ అని అన్నారు. దేవుడై ఉన్నవాడు వెలుగై ఉండాలి, వెలుగైన వాడే దేవుడు అని భావం. ఎవరైనా యేసయ్యని ధైర్యంగా చెప్పాలి. మనం ఈరోజు చెప్పలేకపోతున్నాం, కానీ గంతులేస్తున్నాం లోకంలో. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి అల్లరి చేస్తున్నాం లోకంలో. అసలు ఎందుకు దిగి వచ్చాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు గురించి చిన్న వ్యాసం రాయమంటే 5 మార్కుల కోసం అంటే ఒక్కడు రాస్తాడా? 2-3 లైన్లు రాయరు. అసలు యేసుక్రీస్తు ప్రభు వరకు ఉన్న పూర్తి పేర్లు కూడా తెలియదు చాలామందికి. ఆయన్ని ఎలా మనం ఆరాధించాలో తెలియదు చాలామందికి. ఆరాధన అంటే మ్యాచప్లు అనుకుంటున్నారు. ఈ పాటలోంచి ఆ పాటలోకి, ఆ పాటలోంచి ఆ పాటలకు 4-5 పాటలు పాడేసి ఏ షుగర్ పేషెంట్లు ఉంటే అలా వాళ్ళు నిలబెట్టేసి కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తున్నారు. అది కాదు ఆరాధన. దేవుడు ఏమై ఉన్నాడో చెప్పడం ఆరాధన. ఆయన ఎలాంటి దైవత్వం కలిగిన వాడో చెప్పడం ఆరాధన. నేను ఒకసారి 5వ సహోదరులను అడిగి, ఈ బుద్ధుడు మనల్ని నిత్యత్వం నుంచి తప్పించేవాడని అంటే, నాకు కొడుకున్నాడు సరిపోతాడు అంటున్నారు కొంతమంది. తప్పిస్తారని అంటారు. ఎందుకని మీరు అడిగితే ఏమంటారు వాళ్ళు? పున్నామ నరకం నుంచి తప్పించేవాడే చెప్తారు కదా. కొడుకంటే అదే కదా. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ఆంధ్ర మహాభాగవతంలో 32 సార్లు రాసింది నరకం గురించి. తెలుసా? ఆంధ్ర మహాభాగవతంలో 32 సార్లు రాసింది నరకం గురించి. బైబిల్లో ఎన్నిసార్లు ఉందో చెప్తాను నేను. వాటి పేర్లు కూడా చెప్పాడు. 35 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్యంగా 13 నుంచి 19 అధ్యాయాల వరకు గరుడ పురాణంలో విష్ణుమూర్తి చాలా చక్కగా చెప్పాడు నరకం గురించి, నరక జ్ఞానం గురించి. మీకు తెలుసో లేదో పేర్లతో సహా చెప్పాడు. మీకు అర్థం కావడం కోసం అంధతామేశ్వరము, తిమిరము,
దుఃఖహేతువు, రౌరవము, మహారౌరవము, ఇలాంటి పేర్లలో ఒకటే పున్నామి పుమ్ అనే పేరు కలిగినటువంటి నరకం. ఏం చెప్తుందో తెలుసా పున్నామి నరకం? ఎవరికైతే కొడుకుండడో అతగాడు శిక్షకు పాత్రుడట, నరకానికి పాత్రుడట. అందుకని నా కొడుకుంటే అతడు నన్ను నరకం నుంచి తప్పించి నాకు స్వర్గప్రాప్తిని ఇస్తాడని అనుకుంటారు హైందవ సహోదరులు. నేను మరలా అంటున్నాను, అలా కొడుకే తప్పించాల్సి వస్తే అతడు స్వభావ గుణ లక్షణాలు కూడా చూడాలి కదా అండి. ఒకవేళ నాకు కొడుకు లేడని అనుకోండి, మీకు కొడుకులు లేరనుకోండి, కొడుకు లేకపోతే మరి ఎలా? నా పరిస్థితి నాకు నరకమేనా అని అనుకుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? సర్వేతే మనురబ్రవీత్ అని అన్నారు. అంటే నా కొడుకు లేడు గనక నా అన్నకో నా అక్కకో కొడుకుంటే అతగాడు నన్ను నరకం నుంచి తప్పిస్తాడనని. నేనేమంటానంటే, ఇప్పుడు తప్పించాల్సిన కుమారుడి యొక్క స్వభావ గుణ లక్షణములు కూడా చాలా ప్రాముఖ్యం చూడాలి. ఎందుకు చూడాలో తెలుసా? మీకు నరకాసుర వధ అనే కథ ఒకటి ఉంటుంది, చదివారు ఎప్పుడన్నా? విన్నారా పోనీ? అందులో శివుడు ఉంటారు, శివుని యొక్క భార్య భూదేవి. వీళ్ళిద్దరికి కలిసి ఒక కొడుకు పుట్టాడు. అతగాడి పేరే నరకుడు. చెప్పండి ఏంటి? నరకుడు దుర్మార్గుడని సొంత తల్లి ఏం చేసింది? నరకుడిని సంహరించింది. ఎందుకు చంపేసింది? మంచోడని కాదు, దుర్మార్గుడనని సొంత తల్లే చంపేసింది. ఇప్పుడు నేనేమంటానంటే, మనకు పుట్టిన కుమారుడు కూడా నరకుడు లాంటివాడు అయ్యింటే, దుర్మార్గుడు అయ్యింటే అతగాడు మనల్ని నరకం నుంచి తప్పిస్తాడా? ఎప్పటికీ తప్పించలేడు. వాడి స్వభావం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఏమన్నారు? పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ సంతానం అని అన్నారు. అంటే నేను పుణ్యం చేసుకుంటాను, నా కొడుకు సరైనవాడు కాకపోయినా సరే నేను స్వర్గానికి వెళ్ళిపోతానని అనుకుంటారు. పుణ్యం కొద్దీ పురుషుడు అని అంటే ఎంత పుణ్యం చేస్తే పురుషుడు అనగా భర్త అని అర్థం. అయితే మీకు ఇంకో విషయం చెప్పనా? తత్వశాస్త్రంలో పురుషుడు అనగా మనిషి అని అర్థం. అయితే స్త్రీ ఆరు పురుషుడు, మనిషి అని అర్థం. అయితే ఇప్పుడు నేను పుణ్యం చేస్తే ఇంకో జన్మ ఉంటుంది కదా, ఆ జన్మలో నేను ఎలా పుడతానట? మంచి మనిషిగా పుడతానట. ఇప్పుడు చచ్చిపోయేలోకి ఏదో పుణ్యం చేస్తాం కదా, గ్లాసులు మంచినీళ్ళు అన్న ఇస్తారు కదా అండి, మంచినీళ్ళు ఇచ్చి పుణ్యం కట్టుకున్నామని అంటారు కదా. ఆ పుణ్యంతో అయినా మనం ఇక్కడికి మంచి తర్వాత జన్మలో ఏమవుతాం? మంచి మనిషిగా పుడతామట. నా మాటలు అర్థమవుతున్నాయా? శ్రద్ధ కలిగి ఆలకించండి. ఒకవేళ ఏ పుణ్యము చేయని దౌర్భాగ్యుడు ఉంటే మరి వాడి పరిస్థితి ఏంటయ్యానంటే, వాడు ఎలా పుడతాడంట తెలుసా? వచ్చే జన్మలో ఎలా పుడతాడంట? ఏ కుక్కగానో నక్కగానో పుడతాడంట, పిల్లిగాను. మీ ఇంటికి కుక్కలు వస్తే కొట్టకండి. గత జన్మలో వాళ్ళు పుణ్యం చేయలేని వాళ్ళు ఈ జన్మలో ఎలా వచ్చారంట? అందుకే పెంచుకుంటున్నారేమో చాలామంది. అలాగే జరిగితే ఎంత భక్తి ఎందుకండి? అసలు జన్మ అనేదే లేదు, మరొక జన్మ. మీకు ఇంకోటి ఏమన్నారు? దానం కొద్దీ సంతానం అన్నారు. అంటే ఎంత మంచిగా మనం దానం చేస్తే సంతానము అనగా బిడ్డలు, పిల్లలు అని అర్థం. పిల్లల విషయంలో ఊరికనే కదా, రెండు రకాలుగా ఆలోచించాలి. ఇప్పుడు పుట్టే పిల్లలు శారీరకంగా బాగుండాలి, వాడు మానసికంగా కూడా లేదా ఆమె మానసికంగా కూడా బాగుండాలి కదా పిల్లలంటే. ఇప్పుడు మీరు దానం కొద్దీ సంతానం అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక మామిడి పండుని దానం చేశారనుకోండి, అందమైన మామిడి పండు, మంచి నిండు కలర్లో, ఎల్లో కలర్లో మంచి ద్వారగా మొక్కిన మామిడి పండు దానం చేశారనుకోండి, మీకు ఎలాంటి పిల్లలు పుడతారు? వద్దా మీకు? మామిడి పండు లాంటి పిల్లోడు పుడతాడు అందంగా. మరి ఆ మామిడి పండు పుల్లగా ఉంటే, అందంగా ఉంది పైకి, అది పుల్లగా ఉంటే కోసికి తిన్నప్పుడు, కట్ చేసి తిన్నప్పుడు వాడు మానసిక లోపంతో పుడతాడు. అర్థమవుతుందా? అందుకే మీరు దానం చేసేటప్పుడు ఏం చేయాలంట? అందమైన మామిడి పండు ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం అది తీయగా కూడా ఉండాలంట. లోకేష్కి మజ్జిగిస్తే ఏం కలిపావు, తీయగా ఉంది అన్నాడు కదా, పంచదారేసావా అన్నాడు కదా, అలాగా తీయగా ఉండాలంట. ఇప్పుడు మీరు దూరి చూస్తారా తీయగా ఉందో లేదో? మామిడి పండులో పురుగుకు తప్ప మనకు అవకాశము లేదు, మనం వెళ్ళలేం కనుక పురుగులమయ్యి మామిడి పండులోకి. ఇప్పుడు దానం చేసేటప్పుడు అది అందంగానూ ఉండాలి, తీయగా కూడా ఉండాలంట. అప్పుడు మనకు పుట్టే పిల్లలు ఎలా పుడతారట? ఇప్పుడు నేను అంటాను, పిల్లల్ని ఇవ్వాల్సింది ఎవరండి? ఊరికి పిల్లలు పుడతారా?
ఒకవేళ ఊరకనే పిల్లలు పుట్టేస్తారు, కేవలం ఒక ఏదో పని చేయటం వల్ల పిల్లలు పుట్టేస్తారని అనుకుంటే వారికి చెప్తున్నాను వినండి. నాకు తెలిసిన ఎంతో మంది దైవ సేవకులకు ఇప్పటికీ 30-40 సంవత్సరాల సేవలో ఉన్న వాళ్ళకు కూడా నేటికి పిల్లలు లేరు. అంటే వాళ్ళు సేవ చేయట్లేదా, వాళ్ళు పరిచర్య చేయట్లేదా, వాళ్ళు ప్రార్థన చేసి దేవుని అడగట్లేదా అని అంటే అడుగుతున్నారు. వాళ్ళు సేవలోనే ఉన్నారు, కానీ పిల్లల్ని ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళని ఎవరివ్వాలి? దేవుడివ్వాలి. కనుక దానం చేసినంత మాత్రాన, పుణ్యం చేసినంత మాత్రాన మనం గొప్పోళ్ళము అయిపోము, నరకం నుంచి మనం తప్పించుకోము. ఒకే ఒక్క విషయంలో మనం తప్పించుకోగలం. ఎలాగా? మూలవాక్యం, ఆయనలో రక్షణ పొందాలి, ఆయన గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి మనము, ఆయనే దేవుడని మనం అంగీకరించాలి. అందుకు క్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. అందుకు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మానసిక స్థితి మన బిడ్డలకు బాగుండదు, కానీ మన కోసం దిగి వచ్చిన కుమారుడు ఎవరో తెలుసా? ఆయనలో ఏ పాపము ఏ లోపము లేనివాడు. నాలో పాపం ఉందని నీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. బాలుడిగా ఎందుకు చూడొద్దంటున్నా తెలుసా? బాలుడికి ఎందుకు చూడొద్దంటున్నా తెలుసా? మీరు లూకాసు వార్తలోనే 2వ అధ్యాయంలో 40 తర్వాత వచనాలు చూస్తే అక్కడ ఆయనకి 12 సంవత్సరాల వయసు. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 సంవత్సరాల వయసులో ప్రధాన యాజకులను ప్రశ్నించే స్థాయిలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఈ రోజున మనము మన పిల్లలు, అందుకే పెద్దలు ఏమంటారు తెలుసా? వాడు ఎద్దులా ఉన్నాడు కానీ వాడు బుద్ధి లేదండి అని అంటారు. తెలుసు కదా? అంటే కొంతమంది ఎద్దుల్లో ఎదిగిపోతారు, కానీ ఏముండదు. బుద్ధి అంటే బూతుమాట కాదమ్మో. బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం, బుద్ధి అంటే తెలివి అని అర్థం, బుద్ధి అంటే మనసు అని అర్థం, బుద్ధి అంటే సత్యం, జ్ఞానం. ఇది లేని వాడికి ఎంత ఎదిగినా సరే మీకు, అందుకే పెద్దలు ఇంకో మాట అన్నారు, చిన్నప్పుడు ముద్దు, ఎద్దులాగా ఎదిగిన తర్వాత వద్దు అని. అంటే అర్థం ఏంటి? చిన్నప్పుడు పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు అనుకోండి, మీ పిల్లలు ఆడొచ్చి మన రాని మాటలతో ఏమంటాడు? నాన్న బిసెత్తు అంటాడు. అంటే అర్థం ఏంటి? బిస్కెట్ కొనిమ్మని. అదే వాడు ఎద్దులాగా ఇంత అయిపోయిన తర్వాత, ఎద్దులాగా ఎదిగిన తర్వాత నాన్న బిసెత్తు అన్నాడు అనుకోండి, కొనిస్తారా? అయ్యి బాబు వీడికి ఏదో తేడా చేసిందండి, ఈ అర్జెంట్కి హాస్పిటల్కి తీసుకెళ్ళని అంటారు. ఎందుకని? చిన్నప్పుడు వచ్చిరాని మాటలతో ముద్దుగా నాన్న బిసెత్తానంటే నా బుచ్చే, నా బంగారమే అని హత్తుకొని వాళ్ళు అడిగిన బిస్కెట్లు చాక్లెట్లు కొనిస్తాం. అదే వాడు ఎద్దులాగా ఎదిగిన తర్వాత అడిగితే వీడికి ఏదో తేడా చేసింది అనుకుంటాం. అందుకే దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా చిన్నప్పుడు ముద్దు, ఎదిగే కొద్దీ, నేను అనలేండి ఆ మాట, వాక్యంలో దినదినము అనుదినము ఎదిగే కొద్దీ నేడు క్రైస్తవ సమాజానికి బుద్ధి లేదు, భయం లేదు. అందుకే ఈ మాట చెబుతున్నాను. మనం అలా ఎప్పటికీ ఉండకుండా ఉందుముగాక. పురాణాల్లో ఇంకో కథ ఉంటుంది, నరకాసుర వధ అనే కథ. తెలుసా మీకు? నరకాసుర వధ కథ నేను చెప్తున్నాను కదా. వాడు దుర్మార్గుడైతే తల్లి సంహరించినట్లుగా మనం కూడా సంహరించబడతాం. మన వల్ల మన తల్లిదండ్రులకు, లేదా మన బంధువులకు, మన భర్తకో, మన భార్యకో, మన బిడ్డలకో స్వర్గప్రాప్తి ఉండదు. ఎవరి రక్షణ వారిదే. మనం రక్షించబడాలంటే రక్షకుడైన క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాల్సిందే. అది అసలు విషయం. ఆయన గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావలసిందే. ఈ విషయాన్ని చాటి చెప్పడం కోసం క్రిస్మస్, అంతే తప్ప మనం ఏదో గంతులు వేయడానికి కాదు. రక్షకుడిగా దిగి వచ్చాడని చెప్పడం కోసం క్రిస్మస్. అది నువ్వు ఎప్పుడు చేసుకుంటావు నాకు అనవసరం. నేనేమంటాను తెలుసా? నాకైతే ప్రతిరోజు క్రిస్మసే. మీకు ఎప్పుడెప్పుడు డిసెంబర్ 25ని మీ క్రిస్మస్ ఇవాళే చేసుకోవాలి. మీకు రూల్స్ ఉంటాయి, కానీ నాకు అలా కాదు. నాకు ప్రతి దినము క్రిస్మస్సే. ఎందుకో తెలుసా? నిత్యము నేను ఆయన ఆరాధిస్తూనే ఉంటాను, నిత్యము ఆయన స్తుతిస్తూనే ఉంటాను. అనుదినము ఎవరికో ఒక్కరికైనా నేను సువార్త చెబుతూనే ఉంటాను. ఇలా చేసుకుని చెప్పండి, మీరు చేస్తున్నారా పని? డిసెంబర్ 25నే చేస్తే కుదరదు. జీవితాంతం చచ్చిపోయే వరకు మనం ఏం చేయాలి? క్రిస్మస్ చేయాలి. ఏం చేయాలి? క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. చచ్చిపోయే వరకు చేయాలండి మనం. అందుకే క్రీస్తు ప్రభు వారు మనల్ని భూలోకంలో మనల్ని పుట్టింపు చేశారు. ఇప్పుడు ఇలాంటి కుమారుడే మనకు లేకపోతే మనం ఏమైపోతామండి? మీకు ఇంకా విషయం చెప్పనా? 16వ శతాబ్దానికి చెందినటువంటి దూర్చటి ఆయన రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? పుత్రులు పుట్టలేదనని కొడుకులు పుట్టరటంచు ఏడుతురు అవివేకులు జీవన భ్రాంతులయ్యని అన్నాడు. నాకు కొడుకు లేరని మీరు బాధపడొద్దు. కొడుకులు లేరని ఎందుకు బాధపడుతున్నారు?
సుకుమార్చికి ఉన్నారు కొడుకులు 100 మంది, కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రకు 100 మంది ఉన్నారు. ఏం ఉపయోగం వాళ్ళ వల్ల? ఏం ఉపయోగం లేదు. సుకుమార్చి ఉన్నాడు, ఆయనకైతే అసలు పుత్రులే లేరు. ఆయనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? ఏం లేదు కదా, బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఆయనకి ఏ ప్రాబ్లం లేదు కదా. సో కొడుకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పాడు 16వ శతాబ్దానికి చెందిన దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. కానీ కొడుకు, మనకున్న కొడుకు దౌర్భాగ్యుడైన మన కోసం పుట్టిన కుమారుడు, ఆయన వెలుగు, ఆయన సత్యం, ఆయనే జ్ఞానం, ఆయనే జీవం, ఆయనే మర్మము. అందుకని భార్యాభర్తల కలయికలో ఎఫెసీ పత్రికలో అన్నాడు 5వ అధ్యాయంలో, ఆ సంఘము ఆయన 5వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 23వ వచనంలో, ఆ సంఘం ఆయన శరీరం. శరీరం అవ్వాలంటే భార్యాభర్తలు ఏక శరీరం అని ఉంది బైబిల్లో. ఇప్పుడు ఈ భూలోకంలో భార్యాభర్తలు కలవడమే మర్మమైతే అది మర్మం అని రాస్తుంది కదా. మరి వరుడైన క్రీస్తు ప్రభు వారు సంఘమనే మనం ఆయన శరీరంలో కలవడం ఏంటో తెలుసా? అది మహామర్మము. అది ఈ భూలోకంలో మనకు అర్థం కాకపోవచ్చు, రేపటి దినాన నిత్యత్వంలో మనకు అది అర్థమవుద్ది. అది మహామర్మము. అలా కలవాలంటే అలా మనం ఆయనలో కలవాలంటే ఆయన్ని కూర్చుని అనుభవ జ్ఞానంలోనికి మనము రావాలి. అందుకే క్రిస్మస్. ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా మాటలు అర్థమవుతున్నాయా? కనుక దేవుని గురించి అనుభవ జ్ఞానంలోనికి రావాలి. ఆ జ్ఞానంలోనికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తు శరీరంలో భాగమైపోతారు. నేను ఇందాక భాగవతంలో ఎన్నిసార్లు ఉందని చెప్పాను నరకం గురించి? 32 సార్లు ఉందన్నాను కదా. పరిశుద్ధ గ్రంథంలో 162 సార్లు ఉంది. ఒక్క క్రొత్త నిబంధనలోనే 162 సార్లు ఉంది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే 70 సార్లు నరకాన్ని గురించిన ప్రస్తావన తీసుకొచ్చి చెప్పారు. ఎందుకో తెలుసా? మీరు అక్కడికి వెళ్ళకుండా ఉండి నా శరీరంలో, అనగా యేసుక్రీస్తు ప్రభు శరీరంలో భాగమైపోవాలనని నరకాన్ని గురించి చెప్పారు ఆయన. 70 సార్లు యేసయ్యే చెప్పారు భూలోకానికి వచ్చినప్పుడు. ఆయన ఇంకో మాట అన్నారు, ఏంటో తెలుసా? నా ద్వారా తప్ప అనగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తప్ప ఎవ్వరు నిత్యత్వాన్ని చేరుకోలేరు. అందుకే 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆయన అన్నాడు 6వ వచనంలో, ఐ యామ్ ద వే, నేనే మార్గమును, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యాన్ని, ఐ యామ్ ద లైఫ్, నేనే జీవాన్ని అని. ఇంకెవ్వరు ఆయన లేకుండా నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ అని అన్నాడు ఆయన. నా ద్వారా తప్ప ఎవరు స్వర్గాన్ని చేరలేరు అని అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, కుమారుడు ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? మనల్ని నిత్యత్వంలో చేర్చడం కోసం అండి. అందుకే మనం చదివిన మూలవాక్యం ప్రకారం మనం ఏం చేయాలి? ఆయనను గూర్చిన సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి మనము, ఆ పుత్రుడే గనక మనకు లేకపోతే మనకు స్వర్గప్రాప్తి లేదండి. పరలోకం లేదు మనకు. అది శాస్త్రము చెబుతుంది, వాక్యం కూడా చెప్తుంది. కనుక ఇంకా ఆయన ఎప్పటికీ బాలుడిగా మనము చూడొద్దు. మీకు సత్యం చెప్పనా? చాలామంది ఆయన ఆరాధన చేసేటప్పుడు ఈరోజు అయితే లాలి పాటలు పాడతారు, జోల పాటలు పాడతారు ఆరాధన చేసేటప్పుడు. ఇంకా ఏం పాడతారు తెలుసా? ఆరాధన నీకే ఇదే కంటిన్యూస్గా చెప్తూనే ఉంటారు. ఆరాధన నీకే అంటే సరిపోదు. ఆరాధనలో ఏ పాటలు పాడాలో తెలుసా? చెప్పనా? మంగళమే యేసుని ఒక పాట ఎంతమందికి తెలుసు కదా? పెళ్ళిళ్ళలో పాడతారు మనకి కదా అండి. పెళ్ళిళ్ళలో మంగళమే యేసుని ఒక పాట పెళ్లి పాట కాదు. తెలుసా మీకు ఆ విషయం? పెళ్లి పాట కాదు. మంగళం అనగా అర్థం ఏంటో తెలుసా? శుభము అని అర్థం. మీరు మంగళమే యేసునకు అనే పాట తీయండి, పాడొద్దు, చదవండి. నిజమే నేను చెప్తున్నాను, పాడొద్దు, చదవండి. మంగళమే యేసునకు మనుజావ తారునకు అని ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకి శుభం యేసయ్యకు. ఎందుకు? మనిషి రూపంలోనూ భూలోకానికి దిగొచ్చావు బాలుడిగా. శృంగార ప్రభువునకు వరదివ్య తేజునకు. నేను ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్ళను, సమయం సరిపోదు కనుక. మనోళ్ళు ఏం చేశారు తెలుసా? మంగళం వేసిన పాటని మంగళం అనే ఒక్క మాట తీసుకెళ్ళి మంగళసూత్రానికి ముడెట్టేశారు. మంగళసూత్రానికి ముడెట్టేయటం వల్ల ఎప్పుడు పాడుతున్నారు ఆ పాట? పెళ్లిలోనే పాడుతున్నారు. కానీ ఆరాధనలో మనం పాడాల్సిన పాట అది. ఎంత అద్భుతమైన లిరిక్స్ ఉంటాయో. ఇంటికి తర్వాత పాట చదవండి. మంగళమైన యేసునకు పాటలో పరమా పవిత్రునకు అని ఉంటుంది, వరదివ్య తేజునకు. ఎంత బాగుంటుందండి ఆ పాట. అందులో ఉన్న వచనాలన్నీ ఆయన దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని చాటి చెప్తూ ఉన్నాయి. ఆరాధన అంటే అది.
పరిశుద్ధ పాట ఎప్పుడు పాడాలి? పెళ్ళికి కాదు, ఆరాధనలో పాడాలి. ఎందుకంటే ఆయన కంటే పరిశుద్ధుడు మరొకడు లేడు కనుక, ఆయన కంటే మహాపరిశుద్ధుడు మరొకడు లేడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండి పాడాలి. పెళ్ళిళ్ళకే పాడతారు ఈ పాటలు. అందుకే నేను మరలా చెప్తున్నాను, ఆరాధన అంటే అలా చెయ్యాలి. మనం బాలుడుగా ఎప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని చూడొద్దు. బాలుడుగా మన కోసం పుట్టారంతే. ఇప్పుడు పుట్టిన ఆయన కోసం, ఆయన శరీరంలో మనం భాగం అవటం కోసం ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్పి ఓ 10 నిమిషాలు ముగించేస్తాను, సరేనా? చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడుగా దిగి వచ్చారు. ఆయన బాలుడు కాదు. మనలో ఉన్న చెడ్డ లక్షణాలను చంపి నరకం నుంచి విడిపించి నిత్యత్వాన్ని మనల్ని చేర్చడం కోసం భూలోకానికి దిగొచ్చారు కదా. ఎందుకు? స్వర్గ ప్రాప్తిని ఇవ్వడం కోసం. ఇప్పుడు ఆయన బాలుడుగా చూడకుండా ఆయన ఎలా చూడాలంటున్నాను? దేవుడిగా, సత్యంగా, జ్ఞానంగా, పరిశుద్ధుడిగా చూసి ఆయన ఆరాధించాలని చెప్తున్నా. అలా ఆరాధించిన వాళ్ళే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23లో ఉన్న ప్రకారంగా ఆయన శరీరంలో భాగమైపోతారు. ఆయనకు భార్య అవుతారు. ఇప్పుడు భార్య అవ్వాలంటే ఏం చేయాలి? ఆ విషయాలను మాత్రం నేను జ్ఞాపకం చేస్తా. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు ప్రభు వారు ఎవరో చెప్తాడు అక్కడ. ఎవరని? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇప్పుడు నేను మూలవాక్యంలో ఏం చెప్పాను? మనుషులందరూ ఏం పొందాలన్నాను? రక్షణ పొందాలి అని అన్నా. ఇప్పుడు రక్షకుడు ఎవరైనా ఉంది బైబిల్లో? రక్షకుడు ఉదయించినాడు మన కొరకు పరమా పాడతారు కదా. ఎవరా రక్షకుడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ శరీరానికి, అనగా సంఘమనే శరీరానికి ఎవరంట? రక్షకుడు. ప్రతి మాట బైబిల్లో ఎంతో జ్ఞానయుక్తంగా మనం చదువుకోవాలి. ఎంతో అర్థం ఉంది. ఏమంటున్నాడు? ఆ క్రీస్తే సంఘమునకు శిరస్సు అన్నాడు. సంఘం అంటే ఏమని చెప్పాను నేను? పరమగీతముల గ్రంథంలో స్త్రీ అని పోల్చారు. ఈ స్త్రీకి శిరస్సు ఎవరట? క్రీస్తు ప్రభు వారట. ఇప్పుడు భార్యకు శిరస్సు భర్తలాగా. పెళ్ళి అయిపోయి మీ అందరికీ కదా, నాకు తెలుసు కదా, మీకు ఇంకా చెప్పనులేండి. ఎన్నిసార్లు చెప్తానంటే అయ్యే వరకు చెప్పుకోవాలి, తప్పలేదనుకోండి. ఒకసారి కూడా అవ్వలేదనని. అయితే పెళ్లి చూపుల అనుభవం ఉంటుంది కదా. మీ పిల్లలకన్నా కనీసం తీసుకెళ్ళే ఉంటారు కదా మీరు, అమ్మాయినో అబ్బాయినో చూపించడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని చూపించి, సర్లే అమ్మాయిని అన్నో, ఒక అబ్బాయిని చూపించి, మీ డాడీ మమ్మీ అమ్మ నచ్చాడా అని అన్నారు అనుకోండి. వాడు అసలు రూపు బాగాలేదు, చూపు బాగాలేదు, మాట బాగాలేదు, వాడు ఆలోచనలు బాగాలేదు, వాడు నడక బాగాలేదు. ఏ రూపంలో చూసినా వాడు అందవికరంగా ఇదిగో నల్లగా మసిమొక్క వేసుకుని ఉన్నాడు అనుకోండి. నల్లగున్న వాళ్ళు బాధపడకండి బాబు, నేను మాత్రం తెల్లగా ఉన్నానేంటి? పరమగీతముల గ్రంథంలో సంఘాన్ని దేవుడు నల్లదని పోల్చాడు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడి మీద కేసు వేసాడంట ఒక ఆయన. ఎందుకని? ముందు నల్లగా ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి తెల్లగా ఉన్న బొమ్మను చూపించాడంట. అంటే నల్లగా ఉన్న వాళ్ళు మనుషులు కదా, మేము మనుషులం కదా అని కేసు పెట్టారంట. వాళ్ళు పెట్టుకోవడంలో అర్థం. మరి ఆఫ్రికా ఖండంలో మొత్తం అందరూ ఎలా ఉంటారు? మరి వాళ్ళు ఏం చెయ్యాలి? యుద్ధం చెయ్యాలా? కాదు కదా. ఇప్పుడు అది దేవుడిచ్చిన అందం. అది కొంతమంది నల్లగా ఉన్నా సరే కళగా ఉంటారు, ఎంతో బాగుంటారు. నల్లగా ఉన్న వాళ్ళందరూ నిత్యరాజ్యంలో ఉందురుగాక, మనం కూడా ఉందుగాక, ఆమేన్ వారందరూ ఉందుగాక. చూడండి, సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానంలోనికి మనం అందరము వచ్చుదుముగాక. స్పృహలో ఉండండి. ఇప్పుడు అలా పెళ్లి చూపుల్లోకి వెళ్ళిన తర్వాత అస్సలు బాలేని వాడిని చూసి, డాడీ చేసుకుంటే వీడినే చేసుకుంటా, వీడికంటే సూర్యుడు ధీరుడు మగ మహారాజు నాకు ఒకరికి ఇంకొకడు పుట్టాడు డాడీ అని అంటారా? అను. మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, మనకంటూ కొన్ని ఖచ్చితమైన ఉద్దేశాలు ఉంటాయి. భార్య విషయంలో, చేసుకునే భర్త విషయంలో. మరి అంత సుందరుడు ఆయన, ధవళ వర్ణుడు, రత్న వర్ణుడు, కోటి సూర్యుల కంటే కాంతి కలిగిన తేజోమయుడైన నా యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా భూలోకానికి దిగి వచ్చినప్పుడు, సంఘాన్ని చూసినప్పుడు ఇష్టం పుట్టించే ప్రాయంలోకి ఉండొద్దా? హెస్కేలు గారి పేరు రాయబడినటువంటి హెస్కేలు ప్రవచన గ్రంథంలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పినట్టుగా ఇష్టము పుట్టించే ప్రాయములోనికి ఎవరైతే వస్తారో వారిని ఆయన ఏం చేస్తాడట? వివాహం చేసుకుంటాడట. అక్కడ అదే రాసింది నా బైబిల్లో. అందుకే మనకు కోరికలు ఉంటాయి. ఒకడు అంటున్నాడు, మా అమ్మ నాన్నలకు నచ్చాలండి అంటున్నాడు, ఎలాంటి భార్య కావాలని. అంటే ఏ బాబు నీకు నచ్చితే సరిపోదా అన్నాడు. మరి అంతే కదండి. ఒకడు అంటున్నాడు జడ పొడుగ్గా ఉండాలంట,
ఏం చేసుకుంటారో బాబు దాంతో? మరి నిజమే కదండి, జడ ఏం చేసుకుంటాడండి? ఎంత కాకపోతే ఎన్ని కోరికలో మనకు, ఎన్ని ఆలోచనలో, ఎన్ని ఇష్టాలో. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాలంట. అంటే ముచ్చటైన జంట వీళ్ళు దేవుని చేత చేయబడిన వాళ్ళని అనాలంట. మీకు విషయం చెప్పనా, ఈ భూలోకంలో జరిగే పెళ్లి విషయంలో దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? అన్నీ వీళ్ళే చేసేసుకుంటారు. పెళ్లి డేట్ వీళ్ళే పెట్టేసుకుంటారు, పెళ్లి పనులు వీళ్ళే చేసుకుంటారు, నిర్ణయాలన్నీ వీళ్ళే తీసుకుంటారు. తీసుకోవాలి. పెళ్లి విషయంలో 70% బైబిల్లో దేవుడు చెప్పాడు, 25% నిర్ణయాలు మనమే తీసుకోవాలి. కానీ ఇవన్నీ చేసేసిన తర్వాత పెళ్లిగాట్లు ఏమని పెడతారు? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది మన కన్నులకు, అసలు ఆయన కన్నులకు ఆశ్చర్యం అయిపోయి చూస్తూ ఉంటాడు పైనుంచి. ఇదేంట్రా బాబు, నేను ఎప్పుడు చెప్పాను, నాకేం తెలిసిదని. డేట్ మీరే పెట్టుకుంటారు, మీరే ఫిక్స్ చేసుకుంటారు. అక్కడ ఆ నిర్ణయం నిజంగా దేవుడు మనకి ఎందుకు వదిలేశాడనంటే, మనమే ఎందుకు తీసుకోవాలంటే 70% వాక్యంలో చెప్పాడు, మిగిలింది 75% చెప్పేశాడు. మిగిలిన 25% ఎందుకు ఇచ్చాడు తెలుసు మనకు? నిర్ణయం మనం తీసుకోవాలి. ఎవరిని పెళ్లి చేసుకోవాలో దేవుడు చెప్పడు, నిర్ణయం మనమే తీసుకోవాలి. ఏ ఉద్యోగం చేయాలో దేవుడు చెప్పడు, మనం సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి, నేను చేయగలను అని. అర్థమవుతుందా? ఇలాంటి కొన్ని దేవుడు వాక్యంలో అన్ని చెప్పరు. ఒకవేళ దేవుడు దర్శనంలో చూపించో, కల్లో మాట్లాడో, రివీల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తే ఓకే. మళ్ళీ కన్ఫర్మ్ చేయకపోతే దేవుని చిత్తం కాదు. అర్థమవుతుందా? రివీల్ చేసిన దేవుడే కన్ఫర్మ్ చెయ్యాలి, కన్ఫర్మ్ చేయకపోతే దేవుని చిత్తం కాదు. కనుక క్రీస్తు విషయంలోకి వచ్చేసరికి ఆయన రివీల్ అయిపోయాడు మనకి. ఎలా రివీల్ అయ్యాడు? నేనే సత్యాన్నని చెప్పాడు, నేనే జీవాన్నని చెప్పాడు, నేనే మార్గాన్నని చెప్పి రివీల్ చేసి చూపించుకున్నాడు భూలోకానికి వచ్చి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. రివీల్ చేసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? సిలువలో కన్ఫర్మ్ చేశాడు, మరణం అయిపోయి. పునరుద్ధానంలో కన్ఫర్మ్ చేశాడు. సిలువ వరకు రివీల్ చేశాడు, పునరుద్ధానంలో తిరిగి లేచి ఏమయ్యాడు? నేనే దేవుడిని ప్రూవ్ చేశాడు ఆయన. సిలువ వరకు వచ్చి రివీల్ చేశాడు, చూపించాడు. పునరుద్ధానానికి వచ్చి తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడు? అది రుజువు చేశాడు ఆయన. అందుకు ఇప్పుడు మనం ఎవరిని శిరస్సుగా పెట్టుకోవాలి? క్రీస్తు ప్రభువుని శిరస్సుగా పెట్టుకోవాలి. అందుకే అన్నాడు, క్రీస్తే శరీరమునకు శిరస్సు అన్నాడు. ఇంకోటి ఏమాట అన్నాడు తెలుసా? తర్వాత మీరు చదువుకుంటూ వెళ్తే రక్షకుడు శరీరానికి అన్నాడు కదా. 25-26 వచ్చిన చూడండి. అది కళంకమైనను, సంఘం ఎలా ఉండాలో చెప్పాడు. ఇప్పుడు అది కళంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏది అయినను లేక. కళంకం అంటే అర్థం ఏంటో తెలుసా? నేడు సంఘానికి ఎంత కళంకం ఉందండి లోకంలో, డినామినేషన్లో ఎంత కళంకమో తెలుసా? క్రీస్తు చెప్పనది ప్రతీదీ కళంకమే. అదే చేస్తుంది నేడు సంఘం. ఆయన్ని సత్యంగా ఆరాధన చేయకపోవటమే కళంకం. దాని తర్వాత ఏమన్నాడు? సంఘానికి ఇది ఉండకూడదంట. అలా ఉన్నవాళ్ళు క్రీస్తు శరీరంలో భాగము అవ్వలేరు. అది కళంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగా ఉండాలంట సంఘం. దాని తర్వాత నిర్దోషమైనదిగా ఉండాలంట. దాని తర్వాత మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యము చేత దానికి. ఎంత అద్భుతమైన మాటలండి ఇవి. సంఘాన్ని దేవుడు ఎలా కోరుకుంటున్నాడు తెలుసా? పరిశుద్ధమైనదిగా ఉండాలనని, నిర్దోషమైనదిగా ఉండాలనని, కళంకము, ముడత, అట్టిది మరి ఏదైనాను ఉండకూడదనని, మహిమ గలదిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన మాటలో 30వ వచనంలో అంటాడు, మనము క్రీస్తు శరీరమునకు అవయవములు అని అన్నాడు. మొదటి అధ్యాయం 23లో ఏమన్నాడు? ఆయనే సంఘానికి శరీరం అని అన్నాడు. క్రీస్తే సంఘమునకు. ఇక్కడ ఏమంటున్నాడు? 30వ వచనంలో, 5వ అధ్యాయం 30వ వచనంలో క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నామన్నాడు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి రక్షించాడు కనుక 31వ వచనం చివరిలో అన్నాడు, వారిద్దరూ ఏక శరీరమగుదురు అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి ఈ మాటలు. 5వ అధ్యాయం ఈ ముగింపు మాటలు, చివరి మాటలు. ఏక శరీరం అంటే ఈ భూలోకంలో భార్యాభర్తలు కలవడమే ఒకవేళ మర్మం అయితే నేను మరలా చెప్తున్నాను, వరుడైన క్రీస్తు ప్రభు వారు సంఘమనే మనం కలవడం ఏంటిదంటే అది మహామర్మమట, మహామర్మము. ఆ మర్మములో మనం ఉండిపోవాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? లోకంలో ఉండే గయ్యాలి భార్యలా మనం ఉండడానికి వీలు లేదు. పరమ గీతంలో గ్రంథంలో దేవుడు సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. ఈ స్త్రీకి
ఖచ్చితంగా వివాహం జరగాలి. వివాహం జరగాలంటే వరుడు దిగి రావాలి. దిగి వచ్చిన వరుడుకు మనం ఇష్టం పుట్టించే ప్రాయంలోనికి రావాలి. అలా దిగి వచ్చి ఇష్టం పుట్టించే ప్రాయంలోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎత్తుకొని హత్తుకొని తన శరీరంలో భాగంగా చేసుకుంటాడు. ఎప్పుడంటే మూలవాక్యంలో నేను చదివాను, రక్షింపబడి మనము ఆయన గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చినప్పుడు. కనుక లోకంలో ఉండే భార్యలా మనం ఉండొద్దు. జ్ఞాని అయిన సొలొమోను గారు తెలుసు కదా, సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఆయన గయ్యాలి భార్యతో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన ఉండుట. 21వ అధ్యాయం 9వ వచనంలో. అదే సామెతల గ్రంథంలో అదే 21వ అధ్యాయంలో అదే 19వ వచనంలో ఇంకో మాట అన్నాడు ఆయన. అదే మాట మళ్ళీ రిపీట్ చేశాడు. ఏమని? గయ్యాలి ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయటము కంటే అరణ్యంలో ఒక మూలన. అదే అధ్యాయంలో 2 సార్లు చెప్పాడు భార్య గురించి. ఆయన చెప్పిన మర్మయుక్తమైన భార్య వేరు. మీకు సత్యం చెప్తాను. ఇక్కడ 31వ అధ్యాయంలో అదే జ్ఞాని అయిన సొలొమోను 10వ వచనంలో ఏమన్నాడు తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. సొలొమోను గారికి ఎంతమంది భార్యలు చెప్పాను ఈ విషయం ఎప్పుడన్నా మీకు? అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సొలొమోను గారికి ఎంతమంది భార్యలు? రాజుల గ్రంథంలో మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది ఎంతమంది భార్యలో. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సారీ, 3వ వచనంలోనే ఉంటుంది. మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయం 3వ వచనంలో 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అఫీషియల్గా ఒక ఆవిడ చేసుకున్నాడు. వెరసి మొత్తం ఎంతమంది? 1001 మంది భార్యలు ఆయనకి. జాగ్రత్తగా వినండి, 1001 మంది. 1001 మందిని ఇరిగింటా ఉన్నో పొరిగింటా ఉన్నో పక్కింటా ఉన్నో చేసుకోలా, రాజకుమార్తెలను చేసుకున్నాడు. ఎవరిని? రాజకుమార్తెల్ని తీసుకొచ్చి ఇచ్చేసారంట సొలొమోను గారికి, మా కూతురుని చేసుకోనని. ఈ ఊర్లో ప్రెసిడెంట్ గారు ఉన్నారనుకోండి, ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, వాళ్ళ కూతురుని చేసుకుంటే పక్కూరు ఎమ్మెల్యే కూడా వచ్చి ఇచ్చాడంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పకండి ఇలా అన్నానని. వాళ్ళు ఏమి ఇవ్వరులేండి. అలా ఇచ్చేసారంట సొలొమోను గారికి రాజకుమార్తెల్ని. నేను అంటాను, ఎంతమంది మొత్తం? 1001 మంది కదా. జాగ్రత్తగా వినండి. రోజుకు ఒక ఆవిడ దగ్గరికి వెళ్తే మరలా ఆయన కలుసుకోవడానికి 3.5 సంవత్సరాలు టైం పడుద్ది. అంతమంది భార్యలు ఉన్నారు. ఎవరికి? ఇవాళ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి కలిశారనుకోండి, మరలా ఆవిడ దగ్గరికి రావాలంటే 3.5 సంవత్సరాలు పడుతుంది. అంతమంది ఉన్నారు. ఆయన 31వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట. అంటే ఎంతమందిలో ఒక్కటి కూడా గుణవంతురాలు ఆవిడికి. నేను అనలేదు ఆ మాట, దొరకలేదనే కదా. నేడు సంఘమనే స్త్రీ గుణవంతురాలుగా మార్చబడునుగాక. ఇన్ని సంఘాలలో గుణవతి అయిన భార్య దొరకట్లేదంటే క్రీస్తుకి అర్థం ఏంటో తెలుసా? క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం మనకు లేదు. తెలిసి తెలియని భక్తి మనం చేస్తున్నాం. ఈ సంఘం ఎప్పటికీ అలా ఉండకుండా ఉండునుగాక. మీకు అర్థం కావడం కోసం ఈ మాట చెప్పాను నేను, మీకు అర్థం కావడం కోసం. నాకు అవ్వలేదు కానీ మా ఫ్రెండ్కి మ్యారేజ్ అయింది కదా. 5 నెలలు అయింది ఒక ఆయనకి, నా ఫ్రెండ్కి మ్యారేజ్ అయ్యి. 5 నెలలు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి బీపీ చూడండి అన్నాడు. ఎందుకని అన్నాను, తేడా ఉంది, కొంచెం గుండె కొంచెం గట్టి కొట్టుకుంది అన్నాడు. సరే కూర్చోబెట్టి చూస్తే సిస్టోలిక్ 160కి వచ్చేసింది, డైస్టోలిక్ ఏమో 130కి వచ్చేసింది. అయ్యి బాబు ఏంటి బ్రదర్ ఎంత బీపీ అన్నాను. పెళ్ళి అయింది కదా అంటే అంటున్నాడు. పెళ్ళి అయితే ఏంటంట? బీపీ అంటే ఏంటి మనకు తెలిసింది? బ్లడ్ ప్రెషర్ అని. కానీ బీపీ అంటే భార్య పోరానంట. నిజమండి. అందుకని పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మీ పిల్లలకి, ఆడపిల్లలకి ఏమి ఇచ్చి పంపాలి మీరు? ఇప్పుడు సారి పెడతారు కదా, దాంట్లో బీపీ అర్థమైపోయింది. బీపీ మెషిన్ కూడా ఇచ్చి పంపండి అమ్మా. పాపం పంపుతారా? వేమన గారు తెలుసు కదా, ఆయన ఏమన్నాడు తెలుసా? వాడకురికి తిట్టు వలదన్న మొరపెట్టు, ముందు మగని తిట్టు గడసురాలు మగని గంపతో నమ్మురా విశ్వదాభిరామ. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంటింటికి పడి తిట్టేస్తుందంట గలియాలి భార్య. ఎవరిని? పురుషుణ్ణి. అందరినీ తిట్టుద్దట. ఈలోపు ఏ పాస్టర్ గారో పాస్టమ్మ గారో పెద్దలో ఎవరో ఒకరు వచ్చి అమ్మ తప్పమ్మ అని అంటే వలదన్న మొరపెట్టు ఎంత చెప్పినా వినదంట. ఈలోపు వస్తాడు మగ మహారాజు భర్త, రావడం పాపం వాడి మీద విరుచుకు పడిపోద్దంట రేగ్గంపలాగా. ఏమని? నీ వల్ల లేరా నాకు ఈ తిప్పలు, నిన్ను పెళ్లి చేసుకుంటారు, నీ బాబు నన్ను తిడుతున్నాడు, నిన్ను పెళ్లి చేసుకుంటారు, నీ అమ్మ నన్ను తిడుతుంది, నిన్ను పెళ్లి చేసుకుంటారు, నీ అక్క, నీ తమ్ముడు, నీ బంధువులు అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారా, నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఎక్కడో ఉండేదాన్ని అని ఇన్ని మాటలు అనేసి ఏమీ ఎరగని ఖాళీలు పూరించండి. ఏంటది? డాష్. అంతే, ఆంటీ చెప్పినట్టు నంగనాచి అంట. అలా ముసుగు పెట్టు మంచం ఎక్కి పడుకుంటుందంట. ఏమీ ఎరగనట్టు. తిట్టింది ఈవిడే, అన్ని మాటలు అన్నది ఈవిడే, చేసి మంచం ఎక్కి పడుకుంటుందట. అందుకే ఈ పద్యంలో వేమన గారు ఏమన్నా తెలుసు? 3వ పాదంలో గడసురాలు మగని గంపతో
గంపలో వేసి అమ్మేస్తుందంట. ఎవరిని? మగవాడిని, మగ మహారాజుని. నేనేమంటాను తెలుసా? నేడు సంఘమనే స్త్రీ వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని గంపలో వేసి ఊరేగించేయట్లేదా? గంపలో వేసి అల్లరి చేసేయట్లేదా లోకంలో? అందుకే అటువంటి గయ్యాలి భారీగా ఈ సంఘం ఉండకుండా ఉండును గాక. ఈ వచ్చే పాస్టర్లకు పని పాట ఏముండదో, వచ్చినోడు అందరూ మా మీద, ఆడవాళ్ళ మీద విరుచు పడిపోతూ ఉంటారు. ఎంతసేపు మా ఆడవాళ్ళ మీద జోకులు వేస్తూ ఉంటారని అనుకుంటారు అందరూ. అలా అనుకుంటారు కనుక మీకోసమే వేమన గారు చెప్పిన ఇంకొక పద్యం చెప్పనా? భార్య అనెడు నొక్క బంధంబు లేనిచో పుల్లియాకు ఓలే పురుషుడెగురు, దారి తొలగనేని దైవమ్ము భార్యరా విశ్వదాభిరామ. భార్య అనే ఒక బంధం లేకపోతేనంట ఆ పురుషుడి జీవితం పుల్లియాకు ఓలే ఎగిరిపోద్దంట. పుల్లియాకు అంటే అర్థం ఏంటి? అదేదో కొత్త రకం పులుపు కాదు, విస్తరాకు, వెంగిలాకు అని అర్థం. అలా ఎగిరిపోతుందంట పురుషుడి జీవితం. అందుకే ఈ పద్యంలో కూడా 3వ పాదంలో ఉత్తమ స్త్రీగా స్త్రీని పొగిడి వేమన గారు ఏమన్నారో తెలుసా? దారి తొలగనీని దైవమ్ము భార్యరా. దైవంతో సమానంగా స్త్రీమూర్తిని పోల్చాడు. ఇప్పుడు మనం ఎలా మారాలని కోరుకుంటున్నాడో తెలుసా? క్రీస్తులో శరీరం అవ్వాలని కోరుకుంటున్నాడు కదా దేవుడు. క్రీస్తులో శరీరం అనంటే క్రీస్తుగా మారిపోవాలని కోరుకుంటున్నాడు. అనగా దైవ సమానులుగా సంఘం మారాలని దేవుని కోరిక. అందుకే ఈ మాటలు మీకు నేను చెబుతున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలా మారిపోవాలి. ఈ రోజున భార్యలు ఎలా ఉన్నారో తెలుసా? సతీ సావిత్రి గారు తెలుసా మీకు? అంటే మీరు ఎక్కడన్నా పేర్లుంటే బాధపడకండి, కథ చెప్తున్నాను నేను. అందుకనే సావిత్రి వేరు, సతీ సావిత్రి వేరు. అయితే ఆ కథ మీరు వినే ఉంటారు కదా. యముడు పాశం వేసి భర్త ప్రాణాలను తీసుకుంటే సావిత్రి ఏం చేసింది? వెళ్ళి భర్త ప్రాణాలను కాపాడుకుంది. ఈ కథ అంతా చదివిన తర్వాత, విన్న తర్వాత మీకు అర్థమైన నీతి ఏంటి? యముడి దగ్గర నుంచి భర్త ప్రాణాలను కాపాడుకున్నది సతీ సావిత్రి అని ఉత్తమ స్త్రీగా చెప్తారు. నాకు అర్థమైంది ఏంటో తెలుసా? భర్త ప్రాణాలను భార్య చేతుల్లో నుంచి యముడు కూడా రక్షించలేడని. నిజమండి, అలాగే ఉంది నేడు సంఘం. అంటే అర్థం ఏంటి? యముడు కూడా రక్షించలేకపోయాడు సావిత్రి దగ్గర నుంచి, సతీ సావిత్రి గారి దగ్గర నుంచి. ఆవిడ చూస్తున్నారు ఏంటంటే మీరు అన్నట్లేదు. అక్కడ కథ చెప్తున్నాను చూడండి. మనం అలా ఎప్పటికీ ఉండకుండా ఉందుముగాక. నిజమండి, నేడు సంఘం అలాగే తయారైంది. అందుకే ఒక ఆయన అన్నాడు కదా, చెప్పులోని రాయి చెవులోని జోరేగా, కాలిలోని ముళ్ళు కంటిలోని నలుసు ఎల్లాలి పోరు. ఈరోజున ఈ పోరు ఎక్కువైపోయింది క్రీస్తు ప్రభు వారికి. ఎంతెంత కాదంట. మనం అలా ఉండకూడదండి. క్రీస్తు శరీరంలో దైవ సమానులంగా మనం మారిపోవాలి. ఎలా మారిపోవాలి? అలా మారిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధుడైన పౌలు గారే తిమోతి గారికి మొదటిసారి పత్రికను రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, తిమోతి, మనము సంపూర్ణమైన భక్తి, సంపూర్ణమనగా సంస్కృతంలో లోపము లేదని అర్థం. ఆ భక్తి చెయ్యాలి. మనము అన్నాడంటే ఇంక్లూడింగ్ పాస్టర్స్ ఆల్సో, అందరూ కలిపి ఏం చేయాలంట? ఏం చేయాలి? సంపూర్ణమైన అనగా లోపము లేని భక్తిని చేయాలంట. లోపము లేని భక్తిని చేయాలంట. అదే తిమోతి గారికి ఆయన మొదటిసారి నేను పత్రికను రాస్తూ అదే 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియు అని అన్నాడు. నా మాటలైతే కొట్టేయండి. రక్షకుడకు, మన రక్షకుడకు దేవునికి. రక్షకుడు ఎవరు? మనకి రక్షకుడు పుట్టి ఉన్నాడు మన కొరకు. నేను చదివిన మూలవాక్యంలో మనుషులందరూ రక్షణ పొందాలన్నాను, సత్యమును గురించి అనుభవ జ్ఞానం అని అన్నాను. ఏ సత్యము తెలుసా? అది ఏ మూలవాక్యం ఏంటది? అదే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పాను? ఆయన దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు అన్నాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? ఇది మంచిదియు మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు వారికి అనుకూలమైనదియో, అనుకూలమైనది ఆయన దృష్టికి అని అన్నాడు. ఇంకా బాలుడిగా క్రీస్తును చూడొద్దండి. ఎందుకు బాలుడిగా చూడకూడదో తెలుసా? పరిశుద్ధులైన పౌలు గారు కొలస్సీ అనే సంఘానికి పత్రికను రాస్తూ 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని అన్నాడు. అన్నిటికంటే ముందు ఉన్నవాడు ఎవరట? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అని నేను ప్రారంభంలో చెప్పానే. ఎవరు ఆయన?
యేసుక్రీస్తు ప్రభువారు మన పరమ ఆయన, మన భర్త అవ్వబోతున్న ఆయనట అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అన్నాడు. అదే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, ఇయాలనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది అని అన్నాడు. ఇంకా బాలుడుగా చూస్తారా ఆయన్ని? ఎప్పటికీ ఆయన బాలుడుగా చూడడానికి వీలు లేదు. అలా బాలుడుగా చూడకుండా దేవుడుగా చూసి ఆయన శరీరంలో భాగం అవ్వడానికి ఇష్టపడిన ఆ సంఘమే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23లో చెప్పినట్లుగా ఆ సంఘము ఆయన శరీరము. ఈ సంఘము ఎవరి శరీరము? ఆమేన్. మనం ఆయన శరీరంలో భాగం అవుదుముగాక. కనుక అలా మనం శరీరంలో భాగమైపోయినప్పుడు, ఆయన శరీరంలో భాగమైనప్పుడు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చి సత్యాన్ని సత్యముగానే మనం ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. ముగింపులో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యేసయ్య జన్మను మాత్రమే జ్ఞాపకం చేసుకోవటం కాదు, ఆయన మరణాన్ని కూడా మనం ఎప్పుడు తెలుసుకోవాలి. ఆయన శిలువ మరణం ఎంత భయంకరమైనదో తెలుసా? మీకు చెప్పానో లేదో అని నాకు తెలియదు. కొన్ని మాటలు మాత్రం సందర్భం వచ్చింది కనుక చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి చనిపోయినప్పుడు అది భయంకరమైన శ్రమ, మహాశ్రమ అనుభవించాడు ఆయన. సిలువలో భయంకరమైన శ్రమ అనుభవించాడు ఆయన. సిలువ మనకు తెలుసు, ఇక్కడ ఉందా సిలువ? లేదు కదా. మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో? ఇలా ఉంటుంది కదా. సిలువలో మరణించిన వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా. మనకు తెలిసింది ఇదే, కానీ ఇలా ఉండదు. సిలువలో మరణించిన వాళ్ళు మేకులు కొడతారు, ఇక్కడ కొడతారు, యాక్చువల్గా రిస్ట్కి కొడతారు ఉండడం కోసం. అయితే ఇక్కడ చూపిస్తారు కదా, అది మనం రేపు పొద్దున వేసే దగ్గరికి వెళ్ళి చూద్దాం. అయితే ఇలా కొట్టిన తర్వాత మేకులు వాళ్ళు నిలబడతారు కదా సిలువలో. ఇప్పుడు నేను నిలబడ్డానంటే కింద నాకేముంది? బేస్ ఉంది. కానీ సిలువ మీద కింద ఏమీ ఉండదు బేస్. ఇలా ఎత్తి ఇలా పెట్టి మేకు కొడతారు. సో ఈ మేకు మీద వాళ్ళు ఉండాలి. నేను సపోర్ట్ తీసుకుంటున్నాను, లేదంటే నేను నిలబడలేను. మేకులు చేతులకు కొడతారు, కాలుకి కొడతారు. అలా కొట్టినప్పుడు వాళ్ళు శరీర బరువుకి ఉండలేక ఏం చేస్తారు తెలుసా? ఇలా పెట్టినప్పుడు ఇలా కిందకు వచ్చేస్తారు. శరీర బరువుకి ఇలా కిందకు వచ్చేస్తారు. నేను క్లియర్గా చూపిస్తున్నాను. మేకులు ఉంటాయి ఇక్కడ, చేతులు కిందకి రావు, మేకులు పైన ఉంటాయి. వాళ్ళు మాత్రం ఇలా కిందకు వచ్చేస్తారు. ఎప్పుడైతే ఇలా వచ్చేస్తారో మన శరీరంలో 12 జతలు రిబ్స్ ఉంటాయి, ఊపిరితిత్తులు అని అంటారు. ఎన్ని జతలు ఉంటాయి? 12 జతలు ఉంటాయి. ఇక్కడ ఉంటాయి ఊపిరితిత్తులు. అవి ఇలా బరువంతటితో ఇలా కిందికి వెళ్ళిపోయినప్పుడు ఇలా దగ్గరకు ముడుచుకుంటాయి. ఇలా కిందికి వెళ్ళిపోయినప్పుడు దగ్గరకు ముడుచుకుంటాయి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఊపిరి ఆడదు, గాలి ఆడదు. ఇప్పుడు మనం తీసుకుంటున్న నిశ్వాసలు తీసుకోవడానికి ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? సిలువ మీద ఉన్న వాళ్ళు ఇలా ఊపిరి ఆడిన సమయంలో ఉండలేక బలవంతంగా ఈ చేతులు ఇలా పైన మేకులుకుంటాయి. శరీర బరువు కాళ్ళ మీద ఉంటుంది. బలవంతంగా కాళ్ళ మీద ఉన్న బరువుని ఇలా ఎత్తి పట్టి పైకి లేస్తారు. పైకి లేచిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఊపిరితిత్తులు విచ్చుకుంటాయి. అప్పుడు గాలి తీసుకుంటారు అని. ఎంతసేపు ఉంటారు అలాగా? మరలా ఉండలేరు, బేస్ ఉండదు కనుక మరలా వెళ్ళిపోతారు. కాసేపటికి బ్రతకాలన్న ఆశతో తరచూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పైకి లేస్తారు. అందుకే రోమా సైనికులు ఏం చేస్తారో తెలుసా? సిలువ మీద ఉన్న వాళ్ళని కాళ్ళు విరగొట్టేస్తారు. కాళ్ళు ఎప్పుడైతే విరగొట్టేస్తారో, బోన్లు విరగొట్టేస్తారో, అప్పుడు వాళ్ళు లేవగలరా? పైకి లేవలేక అలా చనిపోతారు. కానీ నా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, నా యేసయ్య ఎముకలలో ఒక్కటైనను విలువబడదు అని రాసున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చచ్చిపోవడానికి ఇష్టమైపోయిన దేవుడు, ఆయన సమస్తాన్ని ఇచ్చేయడానికి ఇష్టపడిన దేవుడు ఆయన. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. సిలువలో ఇదొక్కటే కాదు, బల్లిపు పోట ఒకటి ఉంటుంది. ఇది తెలియక ప్రతి అడ్డమైన పనికి మాలిన వాడు సిలువ వేసుకుంటున్నారు ఈ రోజుల్లో. చాలామంది ఎక్కడ పడితే అక్కడ సిలువలు వేసుకుని చూపించేస్తున్నారు క్రీస్తు ప్రభువుని. అన్నీ ఉన్నాయి కానీ ఈ సిలువలు ఇప్పుడు మేకు ఇలా అని ఖాళీ చేసి ఇక్కడ మేకు కొడితే చచ్చిపోం. ఇలా ఖాళీ చేసుకోండి మీరు. చేతులు ఇలా అంటే ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఇలా అంటే కొంచెం ఖాళీ వస్తుంది. ఆ ఖాళీలోంచి మేకు కొడితే చచ్చిపోం, మనం బ్రతికే ఉంటాం. ఇవన్నీ చేసేసుకొని సిలువ వేసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నారు చాలామంది. అన్నీ ఉన్నాయి కానీ ఒకటి ఉండలేదు అక్కడ. ఏంటిదో తెలుసా? బల్లిపోటు. యేసయ్యన సిలువలో బల్లిపోటు పొడిచిన ఆయన పేరు లాంగ్వినస్. ఆయనకు ఒక కన్ను కనబడదట. ఆ లాంగ్వినస్ పాత్ర నాలాంటి వాడికి ఇస్తే ఈ భూమి మీద సిలువ వేసుకునే వాడికి దిగేసిలాగా చచ్చూరుకుంటారు, మళ్ళీ ఇంకొకటి వేసుకోవడం. మీకు చెప్తున్నాను వినండి.
లాంగ్వినస్ యేసయ్యను ఆయన బ్రతికున్నాడా లేదా అని తెలుసుకోవడం కోసం ఇలా కుడి పక్కన పొడిచి, బల్లెపు స్పీర్ అంటారు కదా దాని బల్లెన్ని, దానికి యారో ఉంటుంది, తల ఉంటుంది బల్లెనికి. ఆ యారో ట్రయాంగిల్లో ఉంటుంది ఇలాగా. అది ఇలా కుడి పక్కన దించుతారు. ఇలా కుడి పక్కన ఇలా దించి ఇలా గుండెల వరకు పొడిచి ఒక్కసారిగా బయటికి లాగుతారు. దేన్ని? బల్యాన్ని. అలా లాగినప్పుడు అది గుండెను, ఊపిరితిత్తులను, శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది. రక్తము నీరు కలిసి వస్తే వాళ్ళు స్పృహలో ఉన్నారని అర్థం. కానీ యేసయ్యకి ఏమొచ్చింది? ఆఖరి బొట్టు నీరు కూడా కార్చేశాడు ఆయన. ఆ నీరు నేరుగా లాంగ్వినస్ కంటిలో పడినప్పుడు అతనికి స్వస్థత కలిగిందట. అక్కడే మోకరించి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడట. చరిత్ర చెబుతున్న సత్యం ఇది. అయితే ఈ రోజున ఎంత శ్రమపడి సిలువలో ఆయన మరణిస్తే, ఆ సిలువలో మరణించినప్పుడు 7 మాటలు పలికితే అవి కూడా చులకనైపోయి ప్రతి అడ్డమైన వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఇలా అంటున్నానని మీకు బాధ కలగవచ్చు. నాకు బాధ ఉంది కనుక మాట్లాడుతున్నాను. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి గుడ్ ఫ్రైడేలో నాకు ఆ మాట ఇచ్చారంటే 3వ మాట ఎక్కడ ఉంటుందని బైబిల్లో అడుగుతుంది. ఎక్కడ ఉంటుందో కూడా తెలియకుండా ఏం మాట్లాడతావమ్మా అని అంటే, మీరు చెప్పేస్తారని నేను ఫోన్ చేశానండి అంటుంది. నేను చెప్పేస్తానా? దేవుడంటే ఎంత భయం లేని తత్వం. నా మాట మాట్లాడే అంత దమ్ము ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని దేవుడు అడిగితే సమాధానం చెప్పగలిగిన వారున్నారా భూమి మీద? అంత సిలువ శ్రమ ఎవరి కోసం పడ్డాడు ఆయన? మన కోసమే. ఆ శ్రమను పడి మనలను తన శరీరంలో భాగంగా చేసుకోవడానికి క్రీస్తు ప్రభు భూలోకానికి దిగొచ్చాడండి. ఎవరూ చనిపోలేదు మన కోసం. మీ భర్తను మిమ్మల్ని చనిపోమంటే చచ్చిపోయే వరకు తోడుంటానంటాడు అంతే. అవసరమైతే మంచినీళ్ళు పోస్తాడు లాస్ట్లో. అలా చచ్చిపోయే వాళ్ళు ఎవరు లేరు. బలవంతంగా చంపేసేవారు పూర్వం. భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి చితిమంటల్లో వేసేసేవారు. మీకు తెలుసా చరిత్ర? టీచర్ ఆంటీకి తెలుసు. తీసుకెళ్ళిపోయి ఆ మంటల్లో వేసి కాల్చేసేవారు బలవంతంగా. నేను చచ్చిపోను, నాకు బ్రతకాలని ఉంది బ్రతుకుతాను అని అన్నా సరే, మీ ఆయన చచ్చిపోయాడు, నువ్వు ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆ చితిమంటల్లో భార్యను కూడా కలిపి కట్టేసి నిప్పు పెట్టి కాల్చేసేవారు. చరిత్ర అంతా తెలుసు. సతీ సగమనం తెలుసు కదా మీకు. ఆ చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఎంత దారుణమైన పరిస్థితో తెలుసా? కానీ యేసయ్య మనల్ని చచ్చిపోవడానికి ఇష్టపడలేదు కనుకనే మన కోసం దిగొచ్చి ఏం చేశాడు ఆయన? మరణమైపోయాడు. అదే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. దిగి వచ్చి చనిపోయిన ఆయనను, అంత మాత్రమే కాదు, చనిపోయిన ఆయన తిరిగి 3వ దినాన ఏం చేశాడు ఆయన? తిరిగి లేచాడు ఆయన. తిరిగి లేచింది ఎవరి కోసం? ఇలా గుండ్ల మీద చేసుకుని చెప్పండి, నా కోసం. మనం ఆరాధిస్తున్న దేవుడు శవం కాదు. ఆడెవడో పనికి మాలినోడు యూట్యూబ్లో అంటున్నాడు శవాన్ని ఆరాధిస్తున్నారు క్రైస్తవులనని. దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు. మనం శవాన్ని ఆరాధించట్లేదు. మన కోసం సిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రకటిస్తున్నాము. పునరుద్ధానుడై తిరిగి లేచిన క్రీస్తు ప్రభువు వారిని మనం ఆరాధిస్తున్నాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సిలువలో మన కొరకు చనిపోయిన క్రీస్తును మనం ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాం. ఏమని? నీ కోసము నా కోసము క్రీస్తు ప్రభు వారు చనిపోయారనని. తిరిగి పునరుద్ధానుడై లేచిన క్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తున్నాం తెలుసా? ఆరాధిస్తున్నాం నిండు మనసుతో. అలా ఎవరైతే ఆయన్ని నిండు మనసుతో ఆరాధిస్తారో అది నిజమైన క్రిస్మస్. మనం చదివిన మూలవాక్యం ప్రకారంగా వాళ్ళు రక్షణలో ఉంటారు. అంత మాత్రమే కాదు, సత్యంను గురించిన అనుభవ జ్ఞానంలోనికి వస్తారు. ఎఫెసీ పత్రిక 1:23 ప్రకారంగా ఆయన శరీరంలో భాగమైపోతారు. అలా ఎవరైతే ఆయన శరీరంలో భాగమైపోతారో నిత్యత్వంలో వరుడుగా దిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో, ఆయన శరీరంలో అవయవమై, ఆయన భార్య అయి యుగయుగాలు తరతరాలు క్రీస్తు ప్రభు వారితో సంతోషించే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారు. అటువంటి ధన్య జీవితాన్ని ఇదిగో ఈ చిన్న సంఘానికి, మనందరికీ, శబ్దయంత్రం ద్వారా వింటున్న వారికి, ఒకవేళ లైవ్లో ఇది వీక్షిస్తున్న వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. లేచి నిలబడిన మీరు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూయండి, నా వైపు చూడొద్దు. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడారు. ప్రభువా, నీ జన్మ నాలో ఉన్న చెడు లక్షణాలు చంపడం కోసం ప్రభువా. నీ జన్మ నన్ను నరకం నుంచి తప్పించి నిత్యరాజ్యం చేర్చడం కొరకు ప్రభువా. నీ జన్మ ఇదిగో నీ శరీరంలో నన్ను భాగం చేయడానికి ప్రభువా. కనుక ఇదిగో ఆ జన్మలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని నేను పొందుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. నన్ను నీ వారసురాలిగా చేయి ప్రభువా. నాకు నువ్వు కావాలి ప్రభువా. లోకం నాకు వద్దయ్యా.
పాపము నాకు వద్దయ్యా, చీకటి బ్రతుకు నాకు వద్దయ్యా, ఈ అవిధేయత భక్తి నాకు వద్దయ్యా. ఇదిగో లోకంలో చేసే భక్తిని నేను చేయనయ్యా, లోకంలో ఎంతోమంది తెలియగా జ్ఞానంగా చేస్తున్న భక్తి జీవితం నాకు వద్దయ్యా, మీరు మాత్రమే నాకు కావాలయ్యా. కనుక మీ భక్తి జీవితాన్ని నేను పొందుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. తండ్రి, మీలో యథార్థమైన భక్తిని చేయడానికి ఇష్టపడుతున్నానయ్యా. భక్తి పరులు లేరని వాక్యం తెలియజేస్తుందయ్యా 12వ కీర్తనలో. మేము చేసేది భక్తి అని మేము అనుకుంటున్నాం, కానీ నీలా మారిపోవటమే భక్తి అని నేను అంటున్నాను. కనుక నా తండ్రి, నీలా మారిపోయే భక్తి మేము పొందాలని, మీలా మారిపోయే భక్తిని మేము చెయ్యాలని ఇష్టపడుతున్నాం. నిన్నుగా ఆరాధించడానికి ఇష్టపడుతున్నామయ్యా. తండ్రి, కృప చూపించండి. తండ్రి, సహాయం చేయండి. ఇదిగో నీ జన్మదిన ఈ వేడుకలో సంతోషంగా నిండు మనసుతో నిన్ను ఆరాధన చేస్తూ అడుగుతున్నాము. నువ్వు మా గుండె లోతుల్లో పుట్టు ప్రభువా. నువ్వు మాలో పుట్టావు వెలుగుగా. ఈ వెలుగును చీకటిలో ఉన్న వారికి మేము పరిచయం చేసి వారిని కూడా వెలుగుమయం చేసే వెలుగులుగా మమ్మల్ని చెయ్యయ్యా అని ప్రార్థన చేయండి. అలా ఎవరైతే తీర్మానం చేసుకుంటారో ప్రభువా, ఇదిగో ఈ క్రిస్మస్ నుండి, ఈ ఆరాధన నుండి నేను వెలుగుగా ఉంటాను, ఈ వెలుగును అనేక మందికి పంచి ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ నేను అడుగు పెట్టగానే వెలుగుమయంగా మారిపోయే వెలుగుగా నన్ను చేయి ప్రభువా అని తీర్మానం చేసుకున్న వారు మీ కుడి హస్తాన్ని చాపి చూపండి. మీకోసం ప్రార్థన చేస్తాను. అంత మాత్రమే కాదు, నీ ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కనుక నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యేసయ్యకు పత్రికగా నువ్వు మారిపోవాలి. లోకంలో చేసే భక్తి మనం చేయొద్దు. మనము నిజ క్రైస్తవులుగా మనం ఉందాం. ఎందుకంటే సత్యమైన క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం మనకు తెలుసుకున్నాం గనక, ఆయన ఏంటో మనం అర్థం చేసుకున్నాం గనక నిన్నుగా అనేక మందికి ప్రకటిస్తాం అని తీర్మానం చేసుకున్న వారు కూడా తమ కుడి హస్తాలు చాపి చూపండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రార్థన చేసుకుందాం. ఎవరూ ఖాళీగా ఉండొద్దు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, శ్రేష్టమైన మీ కృప కలిగిన పాదాలకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడు ఈ దిగి వచ్చి మాతో ఇంతవరకు మీరు ముచ్చటించినందుకు మీకు స్తోత్రాలయ్యా. మేమంటే నీకు ప్రేమ కనుక, మేమంటే నీకు ఇష్టం కనుక మమ్మల్ని నీ వారసులుగా చేసుకోవడానికి, నిన్ను గురించిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, లోకంలో చేసేటువంటి భక్తిని మేము చేయకుండా నిన్నుగా ఆరాధించడానికి, నీలో కలిసిపోయే భక్తిని చేయడానికి, నీ శరీరంలో ఒక అవయవమైపోయే భక్తి చేయడానికి మాకు చూపిన కృపకై నిండు మనసుతో మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. తండ్రి, ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా ఎందరైతే విని ఒక మంచి తీర్మానానికి వచ్చి తమ కుడి హస్తాలు చాపి చూపి నేటి నుంచి నీ కొరకు బ్రతుకుతానయ్యా, నేటి నుంచి నేను వెలిగింపబడిన వాడిని అనేక మందికి ఈ వెలుగును పంచిస్తానయ్యా, అంత మాత్రమే కాదు నీ పత్రికగా నేను లోకంలో బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకుని తమ కుడి హస్తాలు చాపి చూపారో వారి తీర్మానం వారి జీవితంలో స్థిరపరచబడునుగాక. ఇది మొదలుకొని మరణము వరకు నమ్మకమైన సాక్షులుగా వీరొందురుగాక. వీరు వెలిగింపబడిన జ్యోతులై అనేక మందిని వెలిగించే వెలుగు దివ్యలుగా వీరు మారిపోదురుగాక. క్రీస్తు పత్రికలుగా వీరొందురుగాక. తండ్రి, తీర్మానం చేసుకునకు దూరంగా ఉన్న వరకు ఒక అవకాశం మీరు ఇవ్వండి అయ్యా. ప్రాముఖ్యంగా ఈ సంఘం అంతటిని దీవించండి అయ్యా. ఈ సంఘములో వారు ఏ ప్రార్థన అయితే ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నా సమస్య ఇది, బాధ ఇది, నా ప్రతికూలమైన పరిస్థితి, నా అక్కరిది, అందుకే నీకు దూరంగా ఉంటున్నాను ప్రభువా, ఇక నుంచి నీకు దూరమై నిన్నే సత్యంగా ఆరాధిస్తాను అని తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తూ తమ సమస్యలు చెప్పుకుంటున్నారో ఆ ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకునుగాక. తండ్రి, దైవజనరాలు నా తండ్రి మీనా సిస్టర్ని బట్టి మీకు స్తోత్రాలు, శారద గారిని బట్టి మీకు స్తోత్రాలు, వారికి ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు, రుతాంటిని బట్టి మీకు స్తోత్రాలు, వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి. ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడపడానికి నీ సంపూర్ణమైన జ్ఞానాన్ని వారికి ప్రసాదింపచేయండి. వారి బిడ్డలిద్దరిని దీవించండి. ఇంకా వారి బంధువులు, రక్త సంబంధులు, పేరు ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ సంఘంలో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు నాయన సభ్యులుగా ఉన్నారో ఈ సంఘంలో ఇదిగో ఇప్పుడు అటెండ్ అయిన వారిని, వారి కుటుంబాలని తండ్రి, రాలేక ఇంటి దగ్గర ఉన్న వారిని, వారి సంపూర్ణ కుటుంబాలను నిండు మనసుతో నీ పనివాడిగా దీవిస్తున్నాను ప్రభువా. వారి జీవితంలో 128వ కీర్తనలో ఉన్న దీవెనలో నెరవేర్చబడును గాక. తండ్రి, 37వ కీర్తన 4వ చరణంలో ఉన్న దీవెన వారి హృదయ వాంఛలు తీర్చబడును గాక. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో వీరిని నింపండి అయ్యా.
తద్వారా మీరు మహిమ పొందండి. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కుదరజాలిన వ్యాధులతో, చెప్పలేని వ్యాధులతో, రోగముతో, రుగ్మతతో ఎవరైనా బాధపడుతూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటే ఆ ప్రతి సమస్య నుంచి వారికి విడుదల కలుగును గాక. కృప చూపించండి. మరొకసారి ఈ సంఘాన్ని దీవించండి. ఇదిగో ఈ ప్రార్థనల ద్వారా నా తండ్రి ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. సంఘములో నూతన ఆత్మలు చేర్చబడును గాక. ఎందరైతే ఈ మందిరంలో అడుగు పెట్టారో, పెట్టబోతూ ఉన్నారో వారందరూ వెలుగుమయముగా మార్చబడుదురు గాక. కృప చూపి కనికరించమని మరొకసారి నాయన సిస్టర్ని బట్టి, శారద గారిని బట్టి నేను స్తుతిస్తూ తండ్రి, వారికి ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సంఘాన్ని బలపరచుటకు ఏమి చెయ్యాలో ప్రతి విషయంలో వారికి జ్ఞానం ఇమ్మని, కృప చూపి కనికరించమని నిండు మనసుతో మిమ్మల్ని స్తుతిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ, అడిగిన ప్రతిదానికి జవాబిమ్మని, అడగరానిది ఏదన్నా అడుగుంటే మమ్మల్ని క్షమించి మీ చిత్తంలో మా పట్ల మీరు కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు ప్రభు వారి మహాప్రశస్తమైన ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన మనవులన్నీ మీ పాద సన్నిధిలో అడిగి జవాబు పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇంతవరకు చక్కటి వర్తమానం ఇంటి వచ్చాం. మరి క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎలాగైతే జన్మిస్తూ వచ్చారో మన గుండె లోతుల్లో కూడా ఆయన జన్మించాలని, క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము మనకు కలిగి ఉండాలని ఇంతవరకు దేవుని మాటలు చక్కగా మనం వింటూ వచ్చాము. ఈ వర్తమానాన్ని బట్టి, ఈ వర్తమానం అందించిన దైవజనులను బట్టి హృదయపూర్వకంగా సంఘ పక్షాన, కుటుంబ పక్షాన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాము. అందరం కూడా మరి ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన చేసుకుందాం. మరి దైవజనుల గురించి ఇంకొక మాట చెప్పాలి. ఏంటంటే అసలు ఈ నెలంతా ఆయనకు ఖాళీ లేదు. ఆ శారద గారిని ఆ అత్తయ్య అడగగానే ఆయన ఒప్పుకోవడం జరిగింది. రాత్రులు 12 గంటల వరకు కూడా సువార్త ప్రకటించి రావడం జరుగుతుంది. ఇంతటి గొప్ప దైవజనులు మన మధ్యకు రావటము, వర్తమానం అందించటము దేవుని మహాకృపను బట్టి దేవునికి మహిమ చెల్లించుకుందామండి. అలాగనే మంచి ఉపదేశకులు, అలాగే మంచి గాయకులు కూడా పాట వినాలని ఉందా మీ అందరికీ? ఆయన పాడితే ఉంది కదండి, మంచిగా పాడతారు చాలా. అలాగే వైద్యం మీకు అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, చక్కటి వైద్యం చేస్తారు ఆయన. ఇక్కడే కాదు దేశ విదేశాల్లో కూడా వాడబడుతుంటారు, కువైట్లో ఎక్కువ వాడబడుతూ ఉంటారు. ఇలాంటి దైవజనులు మనకు పరిచయం అవటం దేవునికి ఇచ్చిన మంచి కృపను బట్టి దేవునికి మహిమ చెల్లించుకుందామండి. అలాగే మన మధ్య దైవజనురాలు వచ్చారు. మరి చిన్న ప్రార్థన చేస్తారు దైవజనురాలు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని దాసులు పాట పాడతారు. చివరి ప్రార్థన చేసుకుందాం. మరి చరణం పాడతారు, శరణం పల్లవి పాడతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, నీ బంగారు పదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. కృతజ్ఞత ఆస్తుతులు ప్రభా. ఇంతవరకు ప్రభా నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభా. తీసుకొచ్చిన దైవ ఆస్తులు బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభా. అని పరిచయం మీరు దీవించినందుకు వందనాలు ప్రభా. అనేక స్థలాల్లో ప్రభా నీ వెలుగును చూపిస్తుండగా అనేక మంది ఆ వెలుగులో పట్టబడడానికి మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. సంఘం అంతటిని బట్టి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు ప్రభా. నేను ప్రతి బిడ్డని పేరున మీరు దీవిస్తున్నారు ప్రభా. అందరిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. చిన్న సంఘమైన ఆత్మీయంగా ప్రభా, వాక్యంలో బలమైన సంఘమని నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దీవించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఒక్కొక్కరికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చిన నువ్వు ఎంత మాత్రం త్రోసివేయ దేవుడు కాదు ప్రభా. కీర్తన 35 ప్రకారంగా మా పక్షంగా వాద్యమాడే దేవుడు ప్రభా. నేను యెషయా 64 ప్రకారంగా కూడా అగ్ని జ్వాలలుగా మా కోసం దిగి వచ్చే దేవుడు ప్రభా. ఇది జరగదు అనుకుంటుంది జరిగించే దేవుడు ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు. నన్ను సేవకురాలు మీరు దీవించారు ప్రభా. సారథి గారిని, మీనా గారిని మీరు దీవించారు. నాన్న పెద్దమ్మ గారిని కూడా మీరు దీవించారు. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సంఘాన్ని నడపడానికి ఇచ్చిన ఆ బాధ్యతను బట్టి వందనాలు స్తోత్రాలు. నమ్మకంగా చేస్తుండగా అనేక ఆత్మలు ప్రభా, నూతన ఆత్మలు ఇక్కడ రావడానికి కృప చూపించండి ప్రభా. త్వరలో మందిరంతో ప్రభా వారిని నింపండి తండ్రి. సంతోషంతో మీరు నింపండి ప్రభా. మేము నమ్ముచున్నాం, మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. నేను ఎంత శ్రేష్టమైన సమయాన్ని మీరు ఇచ్చారు ప్రభా. నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
దైవజనరాలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఆంటీ ఓ బేత్లెహేము గ్రామమా, ఓ ధన్యమైన గ్రామమా, జోహార్ జోహార్లందుమా. ఓ బేత్లెహేము గ్రామమా, ఓ ధన్యమైన గ్రామమా, జోహార్ జోహార్లందుమా. ఓ బేత్లెహేము గ్రామమా, తరతరాల నుండి ప్రజలు ఎదురు చూచినా, తరతరాల నుండి ప్రజలు ఎదురు చూచినా, ధన్యుడైన బాలయేసు అవతరించే నీదు ఇంట, ధన్యుడైన బాలయేసు అవతరించే నీదు ఇంట. ఓ బేత్లెహేము గ్రామమా, ఓ ధన్యమైన గ్రామమా, జోహార్ జోహార్లందుమా. ఓ బేత్లెహేము గ్రామమా, లోక పాపములను మోయు యాగ పశువుగా, లోక పాపములను మోయు యాగ పశువుగా, మరణముంజయించి యేసు అవతరించే నీదు ఇంట, మరణముంజయించి యేసు అవతరించే నీదు ఇంట. ఓ బేత్లెహేము గ్రామమా, ఓ ధన్యమైన గ్రామమా, జోహార్ జోహార్లందుమా. ఓ బేత్లెహేము గ్రామమా, మానవాళి పాపములను పరిహరింపగా, మానవాళి పాపములను పరిహరింపగా, మరణముంజయించి యేసు అవతరించే నీదు ఇంట, మరణముంజయించి యేసు అవతరించే నీదు ఇంట. ఓ బేత్లెహేము గ్రామమా, ఓ ధన్యమైన గ్రామమా, జోహార్ జోహార్లందుమా. ఓ బేత్లెహేము గ్రామమా. హల్లెలూయా. తెలియజేస్తామండి. చివరి ప్రార్థన తల్లి చేస్తారు. దీవెన పాట దేవుని దాసరిస్తారండి. చివరి ప్రార్థన చేసుకుందాం. అలాగే పాట పాడి దీవెనిస్తారు. మహోన్నతుడ మహాగరుడాని స్తోత్రాలు. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. ఇంతవరకు ప్రభా నాయన మా ఆరాధనలో మీరుండి ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రార్థనలు చేశారు బిడ్డలు, ఆలకించిన దేవుడు తండ్రి నీకు వందనాలు. వచ్చిన నీ ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. దాసులు మా మధ్యకి తీసుకొచ్చారు నాయన. వారు విరామం లేని సేవ చేస్తున్నప్పటికీ దాసులు నాయన చిన్న పరిచయని ప్రేమించి తీసుకొచ్చారు నాయన. సంఘంతో మీరు మాట్లాడారు తండ్రి. అందుని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా నాయన, మీరు బాలుడుగా ఈ లోకానికి మానవుడిగా వచ్చారు, కానీ మానవుడు బాలుడిగా కాదు కానీ నిన్ను చూడడం ప్రభా నాయన. నాయన త్వరలోనే నువ్వు ప్రభా తండ్రి నాయన ఏదో గోత్రపు సింహం వల్లే రాబోచున్నావు తండ్రి. నీ స్తోత్రాలు. నీ రాకడికి మేము నైనా ఆయుధపరచబడి నీ రాకడికి మీ రాజ్యం కొరకు మేము నేను మేమే కాదు నేను అనేకులు సిద్ధపరిచేవారుగా అనేకులకు వెలుగై ఉండాలని కూడా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలించటకు మీరు సహాయం చేయండి. అనేక మర్మాలు ఈరోజు మాకు నేర్పించారు, అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు.
వాక్యం చెప్పిన మీద ఆశలు నేను దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. త్వరలోనే నీ కుమారుల పక్షంగా మీరు దైవ కార్యం మీరు జరిగించవలసిందని మనం చేస్తున్నాను తండ్రి. నీ స్తోత్రాలు వందనాలు తండ్రి. నీకు వందనాలు. నీ దాసులు వివాహ విషయంలో కూడా మీరు గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సేవ అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ స్తోత్రాలు. కుమారుడిని కూడా మీరు అభిషేకించి త్వరలోని సంఘ నాయకుడిగా మీరు నేను సిద్ధపరచాల్సింది మనం చేస్తున్నాను. నేను ఎంతగానో చేస్తుండగా బిడ్డని బలపరచండి, ఆరోగ్యం దయచండి. అభినయాన్ని కూడా ఆశీర్వదించి మీ కృపలోనైనా నీ కొరకు నమ్మకత్వమైన యాజకత్వం మేము చేయడానికి తగిన శక్తి సామర్థ్యత మీరు మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ పరిచయాన్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రభా. కావలసిన ప్రతి అవసరాలు కృపగల నామను తీర్చండి. నూతన సంవత్సరంలోకి మేము అడుగుపెడుతుండగా నాయన మందిరం కావాలని మేము ఎంతగానో ఆశపడి అడుగుతున్నాం. అది నీకు ఇష్టమైతే నైనా మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. తల్లిలైన అందరికీ ఆరోగ్యాలు దయచేయండి ప్రభనైనా. ప్రతి బిడ్డని ముట్టి సంపూర్ణ స్వస్థించి ప్రభనైనా తండ్రి. అయా నైనా తండ్రి క్రిస్మస్ దినాల్లో ప్రభనైనా మేము ప్రభానైనా తండ్రిని స్తోత్రాలు నైనా జనవరి 1వ తారీఖు ప్రార్థనలో కూడా మీరు ఉండండి. ఆదివారం ఆరాధన, శుక్రవారం నేను మంగళవారం కొడుకులన్నీ కూడా ఘనంగా క్రమంగా నైనా అయా మేము జరిగించుకుని ప్రభనైనా అయా అనేకుల్ని వైపు త్రిప్పటకు నమ్మకత్వాన్ని యాజకత్వం చేయటకునైనా అనేకులని వెలుగు సంబంధుల వల్ల మేము ఉండాలి ప్రభా. కనీసం మేము ఒక్కొక్క ఆత్మనైనా రక్షించాలి తండ్రి. నేను కృప చూపండి, దయచూపి పరిచయం ఫలింపులోకి తీసుకురమ్మని నాయన జరగవలసిన నైనా ఇంకా కార్యక్రమాంతట్లో మీరు ఉండండి. ప్రేమ విందుకి మీరు తోడుగా ఉన్నారు. అనేక బిడ్డలు గుప్పలు ఇప్పించిన బిడ్డలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా తండ్రి. నీకు వందనాలు. ఇంకా ప్రతి అవసరాలు నీ కృపగల నామను తీర్చి కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి నీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధి అనే సహవాసము కూడి వచ్చిన మనందరికను, భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును దిగి వచ్చి ప్రభువు మనల్ని హత్తుకొని తన భార్యగా స్వీకరించి వరకును పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై సహాయం చేసి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. మంచిది. దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. ఎన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం. ప్రేమామయుడు ఆ పరమాత్ముడు కరుణించులే నిన్ను కలకాలం. ఎన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపము మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపము మనసుకు మోక్షం.
పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడు పరిశుద్ధాత్ముడు పదిలపరచులే నిన్ను కలకాలం. ఎన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. ఎన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం.